ఆండ్రూ జాక్సన్ మార్చి 15, 1767 జూన్ 8, 1845 1829 నుండి 1837 వరకు యునైటెడ్ స్టేట్స్ యొక్క 7వ అధ్యక్షుడిగా పనిచేసిన ఒక అమెరికన్ న్యాయవాది, ప్లాంటర్, జనరల్ మరియు రాజనీతిజ్ఞుడు. అతని అధ్యక్ష పదవికి ముందు, అతను జనరల్గా కీర్తిని పొందాడు. యుఎస్ సైన్యం మరియు యుఎస్ కాంగ్రెస్ యొక్క 2 సభలలో పనిచేసింది. సాధారణ అమెరికన్లకు న్యాయవాదిగా మరియు రాష్ట్రాల యూనియన్ను పరిరక్షించడంలో ఆయన చేసిన కృషికి తరచుగా ప్రశంసలు అందుకుంటారు. జాక్సన్ అతని జాతి విధానాలకు, ముఖ్యంగా స్థానిక అమెరికన్ల పట్ల అతనితో వ్యవహరించినందుకు కూడా విమర్శించబడ్డాడు. జాక్సన్ అమెరికన్ విప్లవాత్మక యుద్ధానికి ముందు కలోనియల్ కరోలినాస్లో జన్మించాడు. అతను సరిహద్దు న్యాయవాది అయ్యాడు మరియు రాచెల్ డొనెల్సన్ రాబర్ట్స్ను వివాహం చేసుకున్నాడు. అతను యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరియు యుఎస్ సెనేట్లో టెనెస్సీకి ప్రాతినిధ్యం వహిస్తూ కొంతకాలం పనిచేశాడు. రాజీనామా చేసిన తర్వాత, అతను 1798 నుండి 1804 వరకు టెనెస్సీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశాడు. జాక్సన్ తర్వాత హెర్మిటేజ్ అని పిలువబడే ఆస్తిని కొనుగోలు చేశాడు. అతని జీవితకాలంలో వందలాది ఆఫ్రికన్ అమెరికన్ బానిసలను కలిగి ఉన్న సంపన్న ప్లాంటర్ అయ్యాడు. 1801లో, అతను టెనెస్సీ మిలీషియాకు కల్నల్గా నియమించబడ్డాడు మరియు దాని కమాండర్గా ఎన్నికయ్యాడు. అతను 1813-1814 క్రీక్ యుద్ధంలో దళాలకు నాయకత్వం వహించాడు. హర్షు బెండ్ యుద్ధంలో విజయం సాధించాడు మరియు ఫోర్ట్ జాక్సన్ ఒప్పందంపై చర్చలు జరిపాడు. దీనికి స్థానిక క్రీక్ జనాభా ప్రస్తుత అలబామా మరియు జార్జియాలోని విస్తారమైన ప్రాంతాలను అప్పగించాలని కోరింది. బ్రిటిష్పై ఏకకాలిక యుద్ధంలో, 1815లో న్యూ ఓర్లీన్స్ యుద్ధంలో జాక్సన్ విజయం అతనిని జాతీయ హీరోగా చేసింది. అతను తరువాత మొదటి సెమినోల్ యుద్ధంలో యుఎస్ దళాలకు నాయకత్వం వహించాడు. ఇది స్పెయిన్ నుండి ఫ్లోరిడాను స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. జాక్సన్ సెనేట్కు తిరిగి రావడానికి ముందు ఫ్లోరిడా యొక్క మొదటి ప్రాదేశిక గవర్నర్గా కొంతకాలం పనిచేశాడు. అతను 1824లో అధ్యక్ష పదవికి పోటీ పడ్డాడు. అతను జనాదరణ పొందిన మరియు ఎన్నికల ఓట్లను గెలుచుకున్నాడు, కానీ ఏ అభ్యర్థి కూడా ఎన్నికల మెజారిటీని సాధించలేదు. హెన్రీ క్లే సహాయంతో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జాన్ క్విన్సీ ఆడమ్స్ను ఆకస్మిక ఎన్నికలలో ఎన్నుకున్నారు. జాక్సన్ మద్దతుదారులు ఆడమ్స్ మరియు క్లే మధ్య అవినీతి బేరం ఉందని ఆరోపించారు మరియు వారి స్వంత రాజకీయ సంస్థను సృష్టించడం ప్రారంభించారు. అది చివరికి డెమోక్రటిక్ పార్టీగా మారింది. జాక్సన్ 1828లో మళ్లీ పరుగెత్తాడు, ఆడమ్స్ను భారీ ఎత్తున ఓడించాడు. 1830లో, అతను ఇండియన్ రిమూవల్ యాక్ట్పై సంతకం చేశాడు. జాతి ప్రక్షాళనగా వర్ణించబడిన ఈ చర్య, మిస్సిస్సిప్పికి తూర్పున ఉన్న వారి పూర్వీకుల స్వస్థలాల నుండి 10,000 మంది స్థానిక అమెరికన్లను స్థానభ్రంశం చేసింది మరియు వేలాది మంది మరణాలకు దారితీసింది. ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధిక రక్షణ సుంకాన్ని రద్దు చేస్తామని సౌత్ కరోలినా బెదిరించినప్పుడు జాక్సన్ ఫెడరల్ యూనియన్ యొక్క సమగ్రతకు సవాలును ఎదుర్కొన్నాడు. అతను సుంకాన్ని అమలు చేయడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని బెదిరించాడు, అయితే దానిని సవరించినప్పుడు సంక్షోభం తగ్గుముఖం పట్టింది. 1832లో, సెకండ్ బ్యాంక్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్కు తిరిగి అధికారం ఇవ్వడానికి కాంగ్రెస్ చేసిన బిల్లును అతను వీటో చేశాడు. అది అవినీతి సంస్థ అని వాదించాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత, బ్యాంకు కూల్చివేయబడింది. 1835లో, జాక్సన్ జాతీయ రుణాన్ని చెల్లించిన ఏకైక అధ్యక్షుడు అయ్యాడు. సిట్టింగ్ ప్రెసిడెంట్పై జరిగిన మొదటి హత్యాయత్నంలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ఆఖరి అధ్యక్ష చర్యలో, అతను టెక్సాస్ రిపబ్లిక్ను గుర్తించాడు. పదవిని విడిచిపెట్టిన తర్వాత, జాక్సన్ మార్టిన్ వాన్ బ్యూరెన్ మరియు జేమ్స్ కే. పోల్క్ అధ్యక్ష పదవులకు, అలాగే టెక్సాస్ను స్వాధీనం చేసుకోవడానికి మద్దతు ఇచ్చాడు. జాక్సన్ వారసత్వం వివాదాస్పదంగా ఉంది మరియు అభిప్రాయాలు తరచుగా ధృవీకరించబడతాయి. మద్దతుదారులు అతనిని ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగం యొక్క రక్షకుడిగా అభివర్ణిస్తారు, అయితే విమర్శకులు అతని ఖ్యాతిని అతనికి తగినప్పుడు చట్టాన్ని విస్మరించిన వాగ్దాటిగా సూచిస్తారు. జాక్సన్ ప్రెసిడెన్సీ స్థిరంగా సగటు కంటే ఎక్కువగా ఉంది, అయినప్పటికీ అతని కీర్తి 20వ శతాబ్దం చివరి నుండి క్షీణించింది. ప్రారంభ జీవితం మరియు విద్య. ఆండ్రూ జాక్సన్ మార్చి 15, 1767న కరోలినాస్లోని వాక్సాస్ ప్రాంతంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు స్కాట్స్ ఐరిష్ వలసవాదులు ఆండ్రూ జాక్సన్ మరియు ఎలిజబెత్ హచిన్సన్.
వీరు 1765లో ఐర్లాండ్లోని ఉల్స్టర్ నుండి వలస వచ్చారు. జాక్సన్ తండ్రి 1738లో ఆంట్రిమ్ కౌంటీలోని కారిక్ఫెర్గస్లో జన్మించాడు మరియు అతని పూర్వీకులు 1690లో బోయిన్ యుద్ధం తర్వాత స్కాట్లాండ్ నుండి ఉత్తర ఐర్లాండ్. జాక్సన్కు ఇద్దరు అన్నలు ఉన్నారు. వారు ఐర్లాండ్ నుండి అతని తల్లిదండ్రులతో వచ్చారు. హ్యూ జననం 1763 మరియు రాబర్ట్ జననం 1764. ఎలిజబెత్ బ్రిటిష్ వారిపై బలమైన ద్వేషాన్ని కలిగి ఉంది, ఆమె తన కుమారులకు అందించింది. జాక్సన్ యొక్క ఖచ్చితమైన జన్మస్థలం అస్పష్టంగా ఉంది. జాక్సన్ తండ్రి తన కుమారుడు ఆండ్రూ పుట్టడానికి 3 వారాల ముందు ఫిబ్రవరి 1767లో భూమిని క్లియర్ చేస్తున్నప్పుడు లాగింగ్ ప్రమాదంలో 29 సంవత్సరాల వయస్సులో మరణించాడు. తరువాత ఎలిజబెత్ మరియు ఆమె 3 కుమారులు ఆమె సోదరి మరియు బావమరిది జేన్ మరియు జేమ్స్ క్రాఫోర్డ్లతో కలిసి వెళ్లారు. జాక్సన్ తర్వాత అతను క్రాఫోర్డ్ ప్లాంటేషన్లో జన్మించాడని పేర్కొన్నాడు. ఇది సౌత్ కరోలినాలోని లాంకాస్టర్ కౌంటీలో ఉంది. అయితే సెకండ్ హ్యాండ్ సాక్ష్యం అతను నార్త్ కరోలినాలోని మరొక మేనమామ ఇంటిలో జన్మించి ఉండవచ్చని సూచిస్తున్నాయి. జాక్సన్ చిన్నతనంలో ఎలిజబెత్ అతను మంత్రి అవుతాడని భావించాడు మరియు అతనిని స్థానిక మతాధికారి దగ్గర చదివించుకున్నాడు. అతను చదవడం, వ్రాయడం, సంఖ్యలతో పని చేయడం నేర్చుకున్నాడు మరియు గ్రీకు మరియు లాటిన్ భాషలకు పరిచయం అయ్యాడు. కానీ అతను చాలా దృఢమైన సంకల్పం మరియు పరిచర్య కోసం వేడిగా ఉండేవాడు. విప్లవ యుద్ధం, ఒక అబ్బాయిని కత్తితో కొట్టడానికి సిద్ధమవుతున్న అధికారి స్కెచ్. బాలుడు ఆత్మరక్షణ కోసం చేయి చాచాడు. ది బ్రేవ్ బాయ్ ఆఫ్ ది వాక్స్హాస్ 1876 క్యూరియర్ మరియు ఈవ్స్ లిథోగ్రాఫ్ అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో బ్రిటిష్ అధికారికి వ్యతిరేకంగా యువ ఆండ్రూ జాక్సన్ తనను తాను రక్షించుకుంటున్నట్లు చిత్రీకరించబడింది. జాక్సన్ మరియు అతని అన్నలు హ్యూ మరియు రాబర్ట్ అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పేట్రియాట్ వైపు పనిచేశారు. జూన్ 1779లో స్టోనో ఫెర్రీ యుద్ధం తర్వాత వేడి అలసటతో మరణించిన హ్యూ కల్నల్ విలియం రిచర్డ్సన్ డేవి ఆధ్వర్యంలో పనిచేశాడు. మే 1780లో వాక్స్హాస్ యుద్ధం తరువాత దక్షిణ కాలనీలలో బ్రిటిష్ వ్యతిరేక సెంటిమెంట్ తీవ్రతరం అయిన తర్వాత ఎలిజబెత్ ఆండ్రూ మరియు రాబర్లను ప్రోత్సహించింది. మిలీషియా డ్రిల్స్లో పాల్గొంటారు. వారు కొరియర్లుగా పనిచేశారు మరియు ఆగస్టు 1780లో హాంగింగ్ రాక్ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారు క్రాఫోర్డ్ బంధువు ఇంటిని ఆక్రమించినప్పుడు ఏప్రిల్ 1781లో ఆండ్రూ మరియు రాబర్ట్ పట్టుబడ్డారు. ఒక బ్రిటిష్ అధికారి తన బూట్లను పాలిష్ చేయమని కోరాడు. ఆండ్రూ నిరాకరించాడు మరియు అధికారి అతనిని కత్తితో నరికి, అతని ఎడమ చేతి మరియు తలపై మచ్చలు ఉన్నాయి. రాబర్ట్ కూడా నిరాకరించడంతో తలపై దెబ్బ కుట్టాడు. సోదరులు దక్షిణ కరోలినాలోని కాండన్లోని యుద్ధ ఖైదీల శిబిరానికి తీసుకెళ్లబడ్డారు. అక్కడ వారు పోషకాహార లోపంతో మసూచి బారిన పడ్డారు. వసంతకాలం చివరలో ఖైదీల మార్పిడిలో సోదరులు వారి తల్లికి విడుదల చేయబడ్డారు. ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత రాబర్ట్ చనిపోయాడు. అయితే ఎలిజబెత్ ఆండ్రూకు తిరిగి ఆరోగ్యాన్ని చేకూర్చగలిగింది. అతను కోలుకున్న తర్వాత ఎలిజబెత్ సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ నౌకాశ్రయంలోని బ్రిటిష్ జైలు నౌకల్లో ఉన్న అమెరికన్ యుద్ధ ఖైదీలకు నర్సింగ్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఆమె కలరా బారిన పడింది మరియు వెంటనే మరణించింది. యుద్ధం జాక్సన్ను 14 సంవత్సరాల వయస్సులో అనాథగా మార్చింది మరియు అతను బ్రిటన్తో అనుబంధించిన విలువలు, ప్రత్యేకించి కులీనులు మరియు రాజకీయ అధికారాల పట్ల అతని ద్వేషాన్ని పెంచుకున్నాడు. అమెరికన్ రివల్యూషనరీ వార్ తర్వాత జాక్సన్ సాడ్లర్గా పనిచేశాడు. కొంతకాలం పాఠశాలకు తిరిగి వచ్చాడు మరియు పిల్లలకు చదవడం మరియు వ్రాయడం నేర్పించాడు. 1784లో అతను వాక్స్హాస్ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉత్తర కరోలినాలోని సాలిస్బరీకి వెళ్ళాడు. అక్కడ అతను న్యాయవాది స్ప్రూస్ మాకే వద్ద న్యాయశాస్త్రం అభ్యసించాడు. అతను జాన్ స్టోక్స్ ఆధ్వర్యంలో తన శిక్షణను పూర్తి చేశాడు మరియు సెప్టెంబరు 1787లో నార్త్ కరోలినా బార్లో చేరాడు. కొంతకాలం తర్వాత అతని స్నేహితుడు జాన్ మెక్నైరీ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నార్త్లో ప్రాసిక్యూటింగ్ అటార్నీగా నియమితుడయ్యాడు. కరోలినా, ఇది తరువాత టెనెస్సీ రాష్ట్రంగా మారింది. జాక్సన్ తన కొత్త స్థానాన్ని స్వీకరించడానికి ప్రయాణిస్తున్నప్పుడు జోన్స్బరోలో ఆగిపోయాడు. అక్కడ ఉన్నప్పుడు అతను తన మొదటి బానిసను, తన వయస్సులో ఉన్న స్త్రీని కొనుగోలు చేశాడు. అతను తన మొదటి ద్వంద్వ పోరాటంలో కూడా పోరాడాడు. మరొక న్యాయవాది, వెయిట్ స్టిల్ అవేరీ, అతని పాత్రను తప్పుపట్టాడని ఆరోపించారు.
ఇద్దరూ గాలిలోకి కాల్పులు జరపడంతో ద్వంద్వ పోరాటం ముగిసింది. జాక్సన్ 1788లో సరిహద్దు పట్టణమైన నాష్విల్లేలో తన కొత్త వృత్తిని ప్రారంభించాడు మరియు త్వరగా సామాజిక స్థితికి చేరుకున్నాడు. అతను భూభాగంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన విలియం బ్లౌంట్కు ఆశ్రితుడు అయ్యాడు. జాక్సన్ 1791లో మెరో డిస్ట్రిక్ట్ యొక్క అటార్నీ జనరల్గా మరియు మరుసటి సంవత్సరం మిలీషియాకు న్యాయవాదిగా నియమితులయ్యారు. అతను ల్యాండ్ స్పెక్యులేషన్లో కూడా పాలుపంచుకున్నాడు. చివరికి తోటి న్యాయవాది జాన్ ఓవర్టన్తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాడు. వారి భాగస్వామ్యం ప్రధానంగా నార్త్ కరోలినాలోని శ్వేతజాతీయుల నివాసితులకు చెరోకీ మరియు చికాసా భూభాగాన్ని తెరిచిన 1783 నాటి భూ కబ్జా చట్టం కింద చేసిన దావాలతో వ్యవహరించింది. జాన్ డొనెల్సన్ యొక్క వితంతువు అయిన రాచెల్ స్టాక్లీ డొనెల్సన్ ఇంట్లో బోర్డింగ్ చేస్తున్నప్పుడు జాక్సన్ వారి కుమార్తె రాచెల్ డొనెల్సన్ రాబర్ట్స్తో పరిచయం పెంచుకున్నాడు. చిన్న రాచెల్ కెప్టెన్ లూయిస్ రాబర్ట్స్తో సంతోషంగా వివాహం చేసుకున్నారు మరియు ఇద్దరూ 1789 నాటికి విడిపోయారు. విడిపోయిన తర్వాత జాక్సన్ మరియు రాచెల్ ప్రేమలో పడ్డారు, భార్యాభర్తలుగా కలిసి జీవించారు. రాచెల్ యొక్క అవిశ్వాసం ఆధారంగా విడాకుల కోసం రాబర్ట్స్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ జంట జనవరి 1794లో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. 1796లో వారు నాష్విల్లే సమీపంలోని 640 ఎకరాల 260 హెక్టార్లు భూమిలో తమ మొదటి ప్లాంటేషన్ అయిన హంటర్స్ హిల్ను స్వాధీనం చేసుకున్నారు. జాక్సన్ టెనెస్సీలో ఆధిపత్య పార్టీ అయిన డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలో సభ్యుడు అయ్యాడు. అతను 1796లో టెనెస్సీ రాజ్యాంగ సమావేశానికి ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. ఆ సంవత్సరం టెనెస్సీ రాష్ట్ర హోదాను సాధించినప్పుడు అతను దాని యుఎస్ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. కాంగ్రెస్లో జాక్సన్ జే ట్రీటీకి వ్యతిరేకంగా వాదించారు. జార్జ్ వాషింగ్టన్ను ప్రజా కార్యాలయం నుండి డెమోక్రాటిక్ రిపబ్లికన్లను తొలగించారని ఆరోపించినందుకు విమర్శించాడు మరియు వాషింగ్టన్కు ధన్యవాద తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంలో అనేక మంది డెమోక్రటిక్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులతో చేరాడు. స్థానిక అమెరికన్ ప్రయోజనాలను సైనికంగా వ్యతిరేకించే టెనెస్సీయన్ల హక్కు కోసం అతను వాదించాడు. రాష్ట్ర శాసనసభ 1797లో యుఎస్ సెనేటర్గా అతనిని ఎన్నుకుంది, కానీ అతను కేవలం 6 నెలలు మాత్రమే పనిచేసిన తర్వాత రాజీనామా చేశాడు. 1798 వసంతకాలంలో గవర్నర్ జాన్ సెవియర్ జాక్సన్ను టెనెస్సీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమించారు. 1802లో అతను టెనెస్సీ మిలీషియాకు మేజర్ జనరల్ లేదా కమాండర్ అయ్యాడు. ఇది మిలీషియా అధికారుల ఓటు ద్వారా నిర్ణయించబడుతుంది. ఒక ప్రముఖ విప్లవ యుద్ధ అనుభవజ్ఞుడు మరియు మాజీ గవర్నర్ అయిన జాక్సన్ మరియు సెవియర్ మధ్య ఓటు టై చేయబడింది, అయితే గవర్నర్ ఆర్చిబాల్డ్ రోనే జాక్సన్కు అనుకూలంగా టైని బ్రేక్ చేశారు. జాక్సన్ తరువాత సెవియర్ మోసం మరియు లంచం ఆరోపణలు చేశాడు. సెవియర్ రాచెల్ గౌరవాన్ని దెబ్బతీస్తూ ప్రతిస్పందించాడు, ఫలితంగా ఒక పబ్లిక్ స్ట్రీట్లో కాల్పులు జరిగాయి. వెంటనే వారు ద్వంద్వ పోరాటంలో కలుసుకున్నారు, కానీ ఒకరిపై ఒకరు కాల్పులు జరపకుండా విడిపోయారు. నాటడం వృత్తి మరియు బానిసత్వం. 1804లో జాక్సన్ తన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశాడు. ప్రామిసరీ నోట్ల ఆధారంగా అతను చేసిన భూమి మరియు వ్యాపార ఊహాగానాలు అంతకుముందు ఆర్థిక భయాందోళనల నేపథ్యంలో పడిపోయినప్పుడు అతను దాదాపుగా దివాళా తీశాడు. అతను హంటర్స్ హిల్ను విక్రయించాల్సి వచ్చింది, అలాగే 25,000 ఎకరాల 10,000 హెక్టార్లు భూమిని అతను ఊహాగానాల కోసం కొనుగోలు చేశాడు మరియు అతను హెర్మిటేజ్ అని పిలిచే నాష్విల్లే సమీపంలో ఒక చిన్న 420 ఏకర్ 170 హెక్టార్లు ప్లాంటేషన్ను కొనుగోలు చేశాడు. అతను విజయవంతమైన ప్లాంటర్ మరియు వ్యాపారిగా మారడం ద్వారా తన నష్టాల నుండి కోలుకోవడంపై దృష్టి సారించాడు. హెర్మిటేజ్ 1000 ఎకరాల 400 హెక్టార్లు వరకు పెరుగుతుంది, ఇది రాష్ట్రంలోని అతిపెద్ద పత్తి పెరుగుతున్న తోటలలో ఒకటిగా మారింది. దక్షిణ యునైటెడ్ స్టేట్స్లోని చాలా మంది ప్లాంటర్ల వలె జాక్సన్ బానిస కార్మికులను ఉపయోగించాడు. 1804లో జాక్సన్కు 9 మంది ఆఫ్రికన్ అమెరికన్ బానిసలు ఉన్నారు. 1820 నాటికి అతను 100 కంటే ఎక్కువ, మరియు 1845లో అతని మరణం నాటికి అతను 150 కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నాడు. అతని జీవితకాలంలో అతను మొత్తం 300 మంది బానిసలను కలిగి ఉన్నాడు. జాక్సన్ బానిసత్వం యొక్క పితృస్వామ్య ఆలోచనకు సభ్యత్వాన్ని పొందాడు, బానిసలను మానవత్వంతో మరియు వారి ప్రాథమిక అవసరాలు తీర్చినంత కాలం బానిస యాజమాన్యం నైతికంగా ఆమోదయోగ్యమైనదిగా పేర్కొంది.
ఆచరణలో, బానిసలు ఉత్పాదకతను రక్షించాల్సిన సంపద యొక్క రూపంగా పరిగణించబడ్డారు. జాక్సన్ అవిధేయత లేదా పారిపోయిన బానిసలకు కఠినమైన శిక్ష విధించాడు. ఉదాహరణకు, పారిపోయిన బానిసను తిరిగి పొందేందుకు 1804లో ఒక ప్రకటనలో, అతను $10 అదనంగా ఇచ్చాడు. ప్రతి 100 కొరడా దెబ్బలకు ఎవరైనా అతనికి ఇస్తారు అని 300 కొరడా దెబ్బలు ఇచ్చాడు. ఈ సంఖ్య ప్రాణాంతకం కావచ్చు. జాక్సన్ స్థానిక బానిస వ్యాపారంలో కూడా పాల్గొన్నాడు. కాలక్రమేణా, బానిసలు మరియు భూమి రెండింటిలోనూ అతని సంపద పోగుపడటం అతనిని టెనెస్సీలోని ఉన్నత కుటుంబాలలో చేర్చింది. డికిన్సన్తో డ్యూయల్ మరియు బర్తో సాహసం. మే 1806లో, జాక్సన్ చార్లెస్ డికిన్సన్తో ద్వంద్వ పోరాటం చేశాడు. వారు గుర్రపు పందెం గురించి వాగ్వాదానికి దిగారు, మరియు డికిన్సన్ రాచెల్పై దూషించాడని ఆరోపించారు. ద్వంద్వ పోరాటంలో, డికిన్సన్ మొదట కాల్పులు జరిపాడు మరియు బుల్లెట్ జాక్సన్ ఛాతీకి తగిలింది. అతని రొమ్ము ఎముకకు బుల్లెట్ పగిలిపోవడంతో గాయం ప్రాణాపాయం కాదు. జాక్సన్ ఎదురు కాల్పులు జరిపి డికిన్సన్ను చంపాడు. ఈ హత్య జాక్సన్ ప్రతిష్టను దిగజార్చింది. ఆ సంవత్సరం తరువాత, జాక్సన్ స్పానిష్ ఫ్లోరిడాను జయించటానికి మరియు టెక్సాస్ నుండి స్పానిష్ను తరిమికొట్టడానికి మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆరోన్ బర్ యొక్క ప్రణాళికలో పాలుపంచుకున్నాడు. ద్వంద్వ పోరాటంలో అలెగ్జాండర్ హామిల్టన్ను ఘోరంగా గాయపరిచిన తర్వాత పశ్చిమ యునైటెడ్ స్టేట్స్లో పర్యటించిన బర్ 1805లో హెర్మిటేజ్లో జాక్సన్లతో కలిసి ఉన్నాడు. చివరికి అతను జాక్సన్ని తన సాహసంలో చేరమని ఒప్పించాడు. అక్టోబరు 1806లో, జాక్సన్ యునైటెడ్ స్టేట్స్ మాత్రమే కాకుండా, స్పానిష్ ఉత్తర అమెరికా మొత్తాన్ని జయించగలదని జేమ్స్ వించెస్టర్ రాశాడు. అతను టెనెస్సీ మిలీషియాకు మన దేశం యొక్క ప్రభుత్వం మరియు ఏర్పాటు చేయబడిన అధికారం అవసరమైనప్పుడు ఒక క్షణం నోటీసుతో కవాతు చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేశాడు, మరియు యాత్ర కోసం పడవలు మరియు సదుపాయాలను అందించడానికి అంగీకరించాడు. జాక్సన్ ప్రెసిడెంట్ థామస్ జెఫెర్సన్కి ఒక లేఖ పంపాడు, టెనెస్సీ దేశం యొక్క గౌరవాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉందని చెప్పాడు. జాక్సన్ సంస్థ గురించి అనిశ్చితిని కూడా వ్యక్తం చేశాడు. అతను లూసియానా గవర్నర్ విలియం క్లైబోర్న్ మరియు టెనెస్సీ సెనేటర్ డేనియల్ స్మిత్లను హెచ్చరించాడు, సాహసయాత్రలో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు యునైటెడ్ స్టేట్స్ నుండి విడిపోవడానికి ఉద్దేశించినట్లు ఉండవచ్చు. డిసెంబరులో, జెఫెర్సన్ బర్ను రాజద్రోహం కోసం అరెస్టు చేయాలని ఆదేశించాడు. జాక్సన్, అతని విస్తృతమైన పేపర్ ట్రయల్ కారణంగా అరెస్టు నుండి సురక్షితంగా ఉన్నాడు. కుట్రదారులను పట్టుకోవడానికి సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అతను 1807లో గ్రాండ్ జ్యూరీ ముందు సాక్ష్యం చెప్పాడు, బర్ యొక్క సహచరుడు జేమ్స్ విల్కిన్సన్ రాజద్రోహానికి పాల్పడ్డాడని. బర్ కాదు. బర్ ఆరోపణల నుండి విముక్తి పొందాడు. జూన్ 18, 1812న, యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్పై యుద్ధాన్ని ప్రకటించింది, 1812 యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధం ప్రధానంగా సముద్ర సమస్యల వల్ల జరిగినప్పటికీ, ఇది దక్షిణ సరిహద్దులో ఉన్న శ్వేతజాతి అమెరికన్లకు అవకాశం కల్పించింది. స్థిరనివాసానికి స్థానిక అమెరికన్ల ప్రతిఘటనను అధిగమించడం, స్థానిక అమెరికన్ తెగల బ్రిటిష్ మద్దతును బలహీనపరచడం, మరియు స్పానిష్ సామ్రాజ్యం నుండి ఫ్లోరిడాను స్వాధీనం చేసుకోవడం. జాక్సన్ వెంటనే యుద్ధం కోసం వాలంటీర్లను పెంచడానికి ముందుకొచ్చాడు, కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల మిలిటరీ పదే పదే అమెరికన్ నార్త్వెస్ట్లో ఓడిపోయేంత వరకు అతన్ని విధులకు పిలవలేదు. ఈ పరాజయాల తర్వాత, జనవరి 1813లో, జాక్సన్ 2000 మంది వాలంటీర్లను చేర్చుకున్నాడు, బ్రిటిష్ దాడికి వ్యతిరేకంగా రక్షించడానికి న్యూ ఓర్లీన్స్కు వెళ్లాలని ఆదేశించబడింది. అతని బలగాలు నాట్చెజ్ వద్దకు చేరుకున్నప్పుడు, న్యూ ఓర్లీన్స్లోని కమాండర్ జనరల్ విల్కిన్సన్ మరియు బర్ సాహసం తర్వాత రాజద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపించబడిన జాక్సన్ ద్వారా వారిని ఆపివేయమని ఆదేశించారు. కొద్దిసేపటి తర్వాత, జాక్సన్కు తన వాలంటీర్లు అవసరం లేదని, మరియు వారు విల్కిన్సన్కు ఏవైనా సామాగ్రిని అప్పగించి రద్దు చేయాలని పేర్కొంటూ సెక్రటరీ ఆఫ్ వార్ జాన్ ఆర్మ్స్ట్రాంగ్ నుండి ఒక లేఖ అందుకున్నారు. జాక్సన్ తన దళాలను రద్దు చేయడానికి నిరాకరించాడు. బదులుగా, అతను వారిని నాష్విల్లేకు కష్టతరమైన మార్చ్లో నడిపించాడు. అతని మొండితనానికి హికోరీ తరువాత ఓల్డ్ హికోరీ అనే మారుపేరును సంపాదించాడు. నాష్విల్లేకు తిరిగి వచ్చిన తర్వాత, జాక్సన్ మరియు అతని కల్నళ్లలో ఒకరైన జాన్ కాఫీ, సోదరులు జెస్సీ మరియు థామస్ హార్ట్ బెంటన్లతో గౌరవప్రదంగా వీధి ఘర్షణకు దిగారు. ఎవరూ చంపబడలేదు, కానీ జాక్సన్ భుజంపై తుపాకీ కాల్పులు అందుకున్నాడు. అది అతనిని దాదాపు చంపింది.
ఆగస్ట్ ఫోర్ట్ మిమ్స్ ఊచకోత తరువాత సెప్టెంబర్ 1813లో గవర్నర్ విల్లీ బ్లౌంట్ మిలీషియాను పిలిచినప్పుడు జాక్సన్ తన గాయాల నుండి పూర్తిగా కోలుకోలేదు. యునైటెడ్ స్టేట్స్కు వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాడుతున్న షానీ చీఫ్ టెకుమ్సేతో పొత్తు పెట్టుకున్న రెడ్ స్టిక్స్ అనే సమాఖ్య వర్గం, బర్న్లో అమెరికన్ మిలీషియా దాడికి ప్రతీకారంగా ఫోర్ట్ మిమ్స్ వద్ద దాదాపు 250 మంది మిలీషియా పురుషులు మరియు పౌరులను హతమార్చింది. మొక్కజొన్న క్రీక్, రెడ్ స్టిక్స్ను నాశనం చేయడమే జాక్సన్ లక్ష్యం. అతను అక్టోబరులో 2500 మిలీషియాతో ఫాయట్విల్లే, టెన్నెస్సీ నుండి దక్షిణం వైపు వెళ్లాడు. ఫోర్ట్ స్ట్రోదర్ని తన సరఫరా స్థావరంగా స్థాపించాడు. అతను తన అశ్విక దళాన్ని జనరల్ కాఫీ కింద ప్రధాన దళం కంటే ముందుగా పంపాడు. రెడ్ స్టిక్ గ్రామాలను నాశనం చేశాడు మరియు సరఫరాలను స్వాధీనం చేసుకున్నాడు. నవంబర్ 3న తాల్లూషాట్షీ యుద్ధంలో కాఫీ రెడ్ స్టిక్స్ బాండ్ను ఓడించింది మరియు జాక్సన్ ఆ నెలలో తల్లాడేగా యుద్ధంలో మరో బాండ్ను ఓడించాడు. జనవరి 1814 నాటికి, చేరికల గడువు ముగియడం మరియు విడిచిపెట్టడం వలన జాక్సన్ దళాన్ని సుమారు 1000 మంది వాలంటీర్లు తగ్గించారు. అయితే అతను దాడిని కొనసాగించాడు. ఎర్రకర్రలు ఎముక్ఫా మరియు ఎనోటాచోపో క్రీక్ యుద్ధాల వద్ద ఎదురుదాడి చేశాయి. జాక్సన్ వారిని తిప్పికొట్టాడు కానీ ఫోర్ట్ స్ట్రోదర్కు ఉపసంహరించుకోవలసి వచ్చింది. జాక్సన్ సైన్యం మరింత రిక్రూట్మెంట్ మరియు 39వ యుఎస్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ను సాధారణ ఆర్మీ యూనిట్ని చేర్చడం ద్వారా బలోపేతం చేయబడింది. చెరోకీ, చోక్టావ్ మరియు క్రీక్ మిత్రదేశాలతో సహా 3000 మంది సైనికులతో కూడిన సంయుక్త దళం తల్లాపూసా నదిపై గుర్రపుడెక్క వంపు వద్ద ఎర్రకర్ర కోటపై దాడి చేసింది. ఇది దాదాపు 1000 మంది సిబ్బందితో ఉంది. రెడ్ స్టిక్స్ నిష్ఫలంగా మరియు ఊచకోత కోశాయి. దాదాపు వారి యోధులందరూ చంపబడ్డారు మరియు దాదాపు 300 మంది స్త్రీలు మరియు పిల్లలు ఖైదీలుగా మరియు జాక్సన్ యొక్క స్థానిక అమెరికన్ మిత్రులకు పంపిణీ చేయబడ్డారు. ఈ విజయం రెడ్ స్టిక్స్ శక్తిని విచ్ఛిన్నం చేసింది. జాక్సన్ గ్రామాలను తగలబెట్టడం, సరఫరాలను ధ్వంసం చేయడం, మరియు రెడ్ స్టిక్ మహిళలు మరియు పిల్లలను ఆకలితో అలమటించడం వంటి తన దహన భూమి ప్రచారాన్ని కొనసాగించాడు. రెడ్ స్టిక్ నాయకుడు విలియం వెదర్ఫోర్డ్ లొంగిపోవడంతో ప్రచారం ముగిసింది, అయితే కొన్ని రెడ్ స్టిక్స్ తూర్పు ఫ్లోరిడాకు పారిపోయాయి. జూన్ 8న, జాక్సన్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో బ్రిగేడియర్ జనరల్గా నియమితుడయ్యాడు మరియు 10 రోజుల తర్వాత టెనెస్సీ, లూసియానా, మిస్సిస్సిప్పి టెరిటరీ మరియు ముస్కోగీ క్రీక్ కాన్ఫెడరసీని కలిగి ఉన్న 7th మిలిటరీ డిస్ట్రిక్ట్ యొక్క కమాండ్తో బ్రీవెట్ మేజర్ జనరల్గా నియమించబడ్డాడు. అధ్యక్షుడు జేమ్స్ మాడిసన్ ఆమోదంతో, జాక్సన్ ఫోర్ట్ జాక్సన్ ఒప్పందాన్ని విధించాడు. ఈ ఒప్పందం ప్రకారం మిత్రదేశాలుగా మిగిలిపోయిన వారితో సహా అన్ని క్రీక్లు 2,30,00,000 ఎకరాల 93 లక్షలు హెక్టార్లు భూమిని యునైటెడ్ స్టేట్స్కు అప్పగించాలి. జాక్సన్ తన దృష్టిని బ్రిటిష్ మరియు స్పానిష్ వైపు మళ్లించాడు. అతను ఆగస్టులో మొబైల్, అలబామాకు తన బలగాలను తరలించాడు. వెస్ట్ ఫ్లోరిడా యొక్క స్పానిష్ గవర్నర్ మాటియో గొంజాలెజ్ మాన్రిక్ రెడ్ స్టిక్లను ఆయుధాలను కలిగి ఉన్నాడని ఆరోపించాడు మరియు దాడి చేస్తామని బెదిరించాడు. స్పానిష్ తటస్థతను ఉల్లంఘించిన దానిని రక్షించడానికి పెన్సకోలాలో దిగమని బ్రిటిష్ వారిని ఆహ్వానించడం ద్వారా గవర్నర్ ప్రతిస్పందించారు. బ్రిటిష్ వారు మొబైల్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి దండయాత్ర నౌకాదళం ఫోర్ట్ బౌయర్ వద్ద తిప్పికొట్టబడింది. జాక్సన్ తర్వాత ఫ్లోరిడాపై దండెత్తాడు. నవంబర్ 7న పెన్సకోలా యుద్ధంలో స్పానిష్ మరియు బ్రిటిష్ దళాలను ఓడించాడు. ఆ తర్వాత, స్పానిష్ లొంగిపోయింది మరియు బ్రిటిష్ వారు ఉపసంహరించుకున్నారు. వారాల తర్వాత, దిగువ మిస్సిస్సిప్పి నదికి ప్రవేశ ద్వారం మరియు అమెరికన్ వెస్ట్ నియంత్రణ అయిన న్యూ ఓర్లీన్స్పై బ్రిటిష్ వారు దాడికి ప్లాన్ చేస్తున్నారని జాక్సన్ తెలుసుకున్నాడు. అతను పెన్సకోలాను ఖాళీ చేశాడు, మొబైల్ వద్ద దండును పటిష్టం చేశాడు, మరియు తన దళాలను న్యూ ఓర్లీన్స్కు నడిపించాడు. న్యూ ఓర్లీన్స్ యుద్ధం, న్యూ ఓర్లీన్స్ యుద్ధం, న్యూ ఓర్లీన్స్ యుద్ధం 1858లో డెన్నిస్ మలోన్ కార్టర్ రూపొందించిన పెయింటింగ్ ఇప్పుడు ది హిస్టారిక్ న్యూ ఓర్లీన్స్ కలెక్షన్లో ఉంచబడింది. డిసెంబరు 1, 1814న జాక్సన్ న్యూ ఓర్లీన్స్కు చేరుకున్నాడు. అక్కడ అతను నగర క్రియోల్ మరియు స్పానిష్ నివాసుల విధేయత గురించి ఆందోళన చెందుతూ యుద్ధ చట్టాన్ని స్థాపించాడు. అతను జీన్ లాఫిట్టే యొక్క స్మగ్లర్లతో ఒక కూటమిని ఏర్పరచుకోవడం ద్వారా మరియు ఉచిత ఆఫ్రికన్ అమెరికన్లు మరియు క్రీక్ యొక్క విభాగాలను పెంచడం ద్వారా తన బలాన్ని పెంచుకున్నాడు. శ్వేతజాతీయులు కాని వాలంటీర్లకు శ్వేతజాతీయులతో సమానమైన జీతం చెల్లించాడు. బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఇది జాక్సన్కు దాదాపు 5,000 మందితో కూడిన బలగాలను అందించింది. బ్రిటిష్ వారు డిసెంబర్ మధ్యలో న్యూ ఓర్లీన్స్ చేరుకున్నారు.
అడ్మిరల్ అలెగ్జాండర్ కోక్రాన్ ఈ ఆపరేషన్ యొక్క మొత్తం కమాండర్. జనరల్ ఎడ్వర్డ్ పాకెన్హామ్ 10,000 మంది సైనికులతో కూడిన సైన్యానికి నాయకత్వం వహించాడు. వీరిలో చాలామంది నెపోలియన్ యుద్ధాలలో పనిచేశారు. బ్రిటిష్ వారు మిస్సిస్సిప్పి నది తూర్పు ఒడ్డున ముందుకు సాగడంతో వారిని అడ్డుకునేందుకు జాక్సన్ ఒక పటిష్టమైన స్థానాన్ని నిర్మించాడు. జనవరి 8న బ్రిటిష్ వారు ముందరి దాడిని ప్రారంభించినప్పుడు క్లైమాక్స్ యుద్ధం జరిగింది. వారి దళాలు వారి పారాపెట్లచే రక్షించబడిన అమెరికన్ల కోసం సులభంగా లక్ష్యాలను సాధించాయి మరియు దాడి విపత్తులో ముగిసింది. బ్రిటిష్ వారు 2,000 మంది మరణించారు, పాకెన్హామ్తో సహా అమెరికన్ల 60. జనవరి చివరిలో బ్రిటిష్ వారు న్యూ ఓర్లీన్స్ నుండి విడిపోయారు, కానీ వారు ఇప్పటికీ ముప్పుగా ఉన్నారు. జాక్సన్ యుద్ధ చట్టాన్ని ఎత్తివేయడానికి నిరాకరించాడు మరియు మిలీషియాను ఆయుధాల క్రింద ఉంచాడు. పారిపోయినందుకు 6 మిలీషియా సభ్యులను ఉరితీయడాన్ని అతను ఆమోదించాడు. కొంతమంది క్రియోల్స్ ఫ్రెంచ్ కాన్సుల్ వద్ద ఫ్రెంచ్ పౌరులుగా నమోదు చేసుకున్నారు మరియు వారి విదేశీ జాతీయత కారణంగా మిలీషియా నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాక్సన్ అప్పుడు ఫ్రెంచ్ పౌరులందరినీ 3 రోజులలోపు నగరాన్ని విడిచిపెట్టమని ఆదేశించాడు మరియు లూసియానా శాసనసభ సభ్యుడు లూయిస్ లూయిలియర్ను జాక్సన్ మార్షల్లా కొనసాగించడాన్ని విమర్శిస్తూ వార్తాపత్రిక కథనాన్ని వ్రాసినప్పుడు అరెస్టు చేయబడ్డాడు. యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి డొమినిక్ ఏ. హాల్ లూయిలియర్ విడుదల కోసం హెబియస్ కార్పస్ రిట్పై సంతకం చేశారు. జాక్సన్ హాల్ను కూడా అరెస్టు చేశారు. ఒక సైనిక న్యాయస్థానం లూయిలియర్ను విడుదల చేయమని ఆదేశించింది, అయితే జాక్సన్ అతన్ని జైలులో ఉంచాడు మరియు హాల్ను నగరం నుండి తొలగించాడు. బ్రిటిష్తో యుద్ధాన్ని ముగించిన గెంట్ ఒప్పందంపై సంతకం చేసినట్లు అధికారిక సమాచారం అందడంతో జాక్సన్ యుద్ధ చట్టాన్ని ఎత్తివేసినప్పటికీ అతని మునుపటి ప్రవర్తన న్యూ ఓర్లీన్స్లో అతని ఖ్యాతిని కలుషితం చేసింది. జాక్సన్ యొక్క విజయం అతన్ని జాతీయ హీరోగా చేసింది మరియు ఫిబ్రవరి 27, 1815న అతనికి కాంగ్రెస్ కృతజ్ఞతలు మరియు కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ లభించింది. న్యూ ఓర్లీన్స్ యుద్ధం జరగడానికి ముందే డిసెంబరు 1814లో గెంట్ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ మొబైల్ మరియు న్యూ ఓర్లీన్స్ మధ్య ప్రాంతాన్ని యునైటెడ్ స్టేట్స్ నియంత్రణకు యూరోపియన్ శక్తులు సమర్థవంతంగా పోటీ చేయవని జాక్సన్ విజయం హామీ ఇచ్చింది. ఫోర్ట్ జాక్సన్ ఒప్పందంలో తీసుకున్న క్రీక్ భూములను తిరిగి ఇచ్చే ఒప్పందంలోని ఒక కథనాన్ని విస్మరించడానికి ఈ నియంత్రణ అమెరికన్ ప్రభుత్వాన్ని అనుమతించింది. మొదటి సెమినోల్ యుద్ధం. సెమినోల్ వార్స్ విభాగం. మొదటి సెమినోల్ యుద్ధం. 2 సైనికులు విచారణలో ఉన్నారు. చుట్టూ అనేక మంది పురుషులు గుమిగూడారు. ఏసీ 1846 జాన్ ఫ్రాస్ట్ రచించిన పిక్టోరియల్ లైఫ్ ఆఫ్ ఆండ్రూ జాక్సన్లో విలియం క్రూమ్ రాసిన రాబర్ట్ ఆంబ్రిస్టర్ ట్రయల్ చెక్కడం. యుద్ధం తరువాత జాక్సన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క దక్షిణ భాగంలో దళాలకు నాయకత్వం వహించాడు మరియు అతని ప్రధాన కార్యాలయాన్ని హెర్మిటేజ్లో చేయడానికి అనుమతించబడ్డాడు. జాక్సన్ తన ఆధ్వర్యంలోని ప్రాంతాలలో స్థానిక అమెరికన్లను స్థానభ్రంశం చేయడం కొనసాగించాడు. ట్రెజరీ కార్యదర్శి విలియం క్రాఫోర్డ్ నుండి ప్రతిఘటన ఉన్నప్పటికీ అతను 1816 మరియు 1820 మధ్య 5 ఒప్పందాలపై సంతకం చేశాడు. ఇందులో క్రీక్, చోక్టావ్, చెరోకీ మరియు చికాసా 10 మిలియన్ల ఎకరాల భూమిని యునైటెడ్ స్టేట్స్కు అప్పగించారు. వీటిలో ట్రీటీ ఆఫ్ టుస్కలూసా మరియు ట్రీటీ ఆఫ్ డోక్స్ స్టాండ్ ఉన్నాయి. జాక్సన్ త్వరలో ఫ్లోరిడాలో వివాదంలో చిక్కుకున్నాడు. అమెరికన్లకు నీగ్రో ఫోర్ట్గా ప్రసిద్ధి చెందిన ప్రాస్పెక్ట్ బ్లఫ్లోని మాజీ బ్రిటిష్ పోస్ట్, బ్రిటిష్ రాయల్ మరియు కలోనియల్ మెరైన్లకు చెందిన 1000 మందికి పైగా మాజీ సైనికులచే ఆక్రమించబడింది. బానిసలు మరియు వివిధ స్వదేశీ ప్రజలు తప్పించుకున్నారు. ఇది తప్పించుకునేవారి కోసం ఒక అయస్కాంతంగా మారింది మరియు అమెరికన్ బానిసల ఆస్తి హక్కులకు ముప్పుగా భావించబడింది. బానిసలుగా ఉన్న ప్రజలచే తిరుగుబాటుకు సంభావ్య మూలం కూడా. జూలై 1816లో కోటను స్వాధీనం చేసుకోమని జాక్సన్ కల్నల్ డంకన్ క్లించ్ను ఆదేశించాడు. అతను దానిని ధ్వంసం చేశాడు మరియు అనేక మంది దండులను చంపాడు. కొంతమంది ప్రాణాలు బానిసలుగా మారగా మరికొందరు ఫ్లోరిడా అరణ్యానికి పారిపోయారు. యుఎస్ మరియు ఫ్లోరిడా మధ్య సరిహద్దులో ఉన్న సెమినోల్స్ అని పిలువబడే స్థానిక అమెరికన్ ప్రజలతో వైట్ అమెరికన్ సెటిలర్లు నిరంతరం సంఘర్షణలో ఉన్నారు. డిసెంబరు 1817లో యుద్ధ కార్యదర్శి జాన్సీ కాల్హౌన్ జాక్సన్ అతను ఉత్తమంగా భావించే విధంగా యుద్ధాన్ని నిర్వహించడానికి పూర్తి శక్తితో ప్రచారానికి నాయకత్వం వహించమని ఆదేశించడం ద్వారా మొదటి సెమినోల్ యుద్ధాన్ని ప్రారంభించాడు. స్పెయిన్ నుండి ఫ్లోరిడాను ఒక్కసారిగా స్వాధీనం చేసుకోవడం దీనికి ఉత్తమమైన మార్గమని జాక్సన్ విశ్వసించాడు. బయలుదేరే ముందు జాక్సన్ ప్రెసిడెంట్ జేమ్స్ మన్రోకి ఇలా వ్రాశాడు:
ఏదైనా ఛానల్ ద్వారా నాకు తెలియజేయండి. ఫ్లోరిడాస్ స్వాధీనం యునైటెడ్ స్టేట్స్కు కావాల్సినదిగా ఉంటుంది మరియు 60 రోజుల్లో అది నెరవేరుతుంది. జాక్సన్ ఫ్లోరిడాపై దండెత్తాడు, సెయింట్ మార్క్స్ యొక్క స్పానిష్ కోటను స్వాధీనం చేసుకున్నాడు మరియు పెన్సకోలాను ఆక్రమించాడు. సెమినోల్ మరియు స్పానిష్ ప్రతిఘటన మే 1818 నాటికి సమర్థవంతంగా ముగిసింది. అతను సెమినోల్స్తో కలిసి పనిచేస్తున్న రాబర్ట్ ఆంబ్రిస్టర్ మరియు అలెగ్జాండర్ అర్బుత్నోట్ అనే ఇద్దరు బ్రిటిష్ సబ్జెక్టులను కూడా స్వాధీనం చేసుకున్నాడు. క్లుప్త విచారణ తర్వాత, జాక్సన్ వారిద్దరినీ ఉరితీశారు, బ్రిటిష్ వారితో అంతర్జాతీయ సంఘటనకు కారణమైంది. జాక్సన్ చర్యలు మన్రో క్యాబినెట్ను ధృవపరిచాయి. ఆక్రమిత భూభాగాలు స్పెయిన్కు తిరిగి వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ స్పెయిన్పై యుద్ధం ప్రకటించనందున, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు అతనిని నిందించాలని కాల్హౌన్ కోరుకున్నాడు. జాక్సన్ పెన్సకోలాను ఆక్రమించడం వల్ల స్పెయిన్ ఫ్లోరిడాను విక్రయించడానికి దారితీస్తుందని భావించిన విదేశాంగ కార్యదర్శి జాన్ క్విన్సీ ఆడమ్స్ అతనిని సమర్థించారు. 1819 ఆడమ్స్ ఓనిస్ ఒప్పందంలో స్పెయిన్ చేసింది. ఫిబ్రవరి 1819లో, కాంగ్రెస్ విచారణ జాక్సన్ను బహిష్కరించింది, మరియు అతని విజయం 1823లో మౌల్ట్రీ క్రీక్ ఒప్పందంపై సంతకం చేయడానికి సెమినోల్స్ను ఒప్పించడంలో కీలకపాత్ర పోషించింది. ఇది ఫ్లోరిడాలోని వారి భూమిని చాలా వరకు అప్పగించింది. అధ్యక్ష పదవి ఆకాంక్షలు. 1824 ఎన్నికలు. 1824 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలు. తెల్లటి చొక్కా, నలుపు రంగు బౌటీ మరియు నల్ల కోటులో ఉంగరాల బూడిద జుట్టుతో ఉన్న వ్యక్తి. ఎడమవైపు ముఖాలు. 1824 పోర్ట్రెయిట్ ఆధారంగా జాక్సన్ పెయింటింగ్, సి. 1857 థామస్ సుల్లీకి ఆపాదించబడింది, ఇప్పుడు యుఎస్ సెనేట్ సేకరణలో ఉంచబడింది. శీర్షికను చూడండి. 1824 యుఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో జాక్సన్ అనేక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను పొందారు. తదనంతరం, జాన్ క్విన్సీ ఆడమ్స్ ఆకస్మిక ఎన్నికలలో యునైటెడ్ స్టేట్స్ యొక్క 6వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1819 నాటి భయాందోళన, యునైటెడ్ స్టేట్స్ యొక్క మొట్టమొదటి దీర్ఘకాల ఆర్థిక మాంద్యం, కాంగ్రెస్ సైనిక పరిమాణాన్ని తగ్గించడానికి మరియు జాక్సన్ జనరల్షిప్ను రద్దు చేయడానికి కారణమైంది. పరిహారంగా, మన్రో అతన్ని 1821లో ఫ్లోరిడాకు మొదటి ప్రాదేశిక గవర్నర్గా నియమించాడు. అతను 2 నెలల పాటు గవర్నర్గా పనిచేశాడు. అనారోగ్యంతో హెర్మిటేజ్కి తిరిగి వచ్చాడు. అతని స్వస్థత సమయంలో, కనీసం 1798 నుండి ఫ్రీమాసన్గా ఉన్న జాక్సన్, 1822-1823కి గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ టెనెస్సీకి గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఈ సమయంలో, అతను చికాసా భూములను కొనుగోలు చేయడానికి టెన్నెస్సీ కోసం చర్చలను కూడా పూర్తి చేశాడు. ఇది జాక్సన్ కొనుగోలుగా ప్రసిద్ధి చెందింది. జాక్సన్, ఓవర్టన్ మరియు మరొక సహోద్యోగి కొంత భూమిని ఊహించారు మరియు మెంఫిస్ పట్టణాన్ని రూపొందించడానికి వారి భాగాన్ని ఉపయోగించారు. 1822లో, జాక్సన్ 1824 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి అంగీకరించాడు మరియు జూలైలో టెనెస్సీ శాసనసభచే నామినేట్ చేయబడ్డాడు. ఆ సమయంలో, ఫెడరలిస్ట్ పార్టీ కూలిపోయింది మరియు డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం 4 ప్రధాన పోటీదారులు ఉన్నారు: విలియం క్రాఫోర్డ్, జాన్ క్విన్సీ ఆడమ్స్, హెన్రీ క్లే మరియు జాన్ సి. కాల్హౌన్. జాక్సన్ టెనెస్సీ యొక్క ఎలక్టోరల్ ఓట్లను క్రాఫోర్డ్కు వెళ్లకుండా నిరోధించడానికి స్టాకింగ్ హార్స్ అభ్యర్థిగా ఉద్దేశించబడింది. అతను వాషింగ్టన్ అంతర్గత వ్యక్తిగా భావించబడ్డాడు. జాక్సన్ ఊహించని విధంగా టెనెస్సీ వెలుపల ప్రజాదరణ పొందాడు మరియు తీవ్రమైన అభ్యర్థి అయ్యాడు. అతను 1812 యుద్ధం ముగిసిన తర్వాత శ్వేతజాతీయుల మధ్య ఓటు హక్కును విస్తరించడం ద్వారా ప్రయోజనం పొందాడు. అతను వాషింగ్టన్లో సంస్కరణను తీసుకురావడానికి నిర్ణయాత్మకత మరియు స్వాతంత్ర్యం కలిగి ఉన్నాడని అతని కీర్తి సూచించిన ఒక ప్రముఖ యుద్ధ వీరుడు. అతను దేశం యొక్క మాంద్యంకు బ్యాంకులను నిందిస్తూ ప్రజలందరి పక్షాన నిలిచే బయటి వ్యక్తిగా కూడా ప్రచారం పొందాడు. అతని అధ్యక్ష అభ్యర్థిత్వం సమయంలో, జాక్సన్ అయిష్టంగానే టెనెస్సీ యొక్క యుఎస్ సెనేట్ సీట్లలో ఒకదానికి పోటీ చేశాడు. జాక్సన్ యొక్క రాజకీయ నిర్వాహకులు విలియం బర్కిలీ లూయిస్ మరియు జాన్ ఈటన్ అతనిని వ్యతిరేకించిన ప్రస్తుత జాన్ విలియమ్స్ను ఓడించాలని అతనిని ఒప్పించారు. అక్టోబరు 1823లో శాసనసభ జాక్సన్ను ఎన్నుకుంది. అతను తన సెనేటోరియల్ విధుల పట్ల శ్రద్ధ వహించాడు. అతను సైనిక వ్యవహారాల కమిటీకి చైర్మన్గా నియమించబడ్డాడు కానీ చర్చకు లేదా చట్టాన్ని ప్రారంభించకుండా తప్పించుకున్నాడు.
అతను సెనేట్లో తన సమయాన్ని పొత్తులు ఏర్పరచుకోవడానికి మరియు పాత శత్రువులతో శాంతిని నెలకొల్పడానికి ఉపయోగించాడు. ఈటన్ జాక్సన్ అధ్యక్ష పదవికి ప్రచారం కొనసాగించాడు. అతని జీవిత చరిత్రను నవీకరించాడు మరియు జాక్సన్ను రిపబ్లికన్ లిబర్టీ ఛాంపియన్గా చిత్రీకరించిన విస్తృతంగా ప్రచారం చేయబడిన మారుపేరు లేఖల శ్రేణిని వ్రాసాడు. డెమోక్రటిక్ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీలు చారిత్రాత్మకంగా అధికారిక కాంగ్రెస్ నామినేటింగ్ కాకస్లచే ఎన్నుకోబడ్డారు. 1824లో కాంగ్రెస్లోని చాలా మంది డెమోక్రటిక్ రిపబ్లికన్లు కాకస్ను బహిష్కరించారు మరియు నామినీలను ఎన్నుకునే అధికారం రాష్ట్ర నామినేటింగ్ కమిటీలు మరియు శాసనసభలకు బదిలీ చేయబడింది. జాక్సన్ పెన్సిల్వేనియా కన్వెన్షన్ ద్వారా నామినేట్ చేయబడ్డాడు. అతన్ని కేవలం ప్రాంతీయ అభ్యర్థిగా కాకుండా ప్రముఖ జాతీయ పోటీదారుగా చేసింది. జాక్సన్ పెన్సిల్వేనియా నామినేషన్ గెలిచినప్పుడు కాల్హౌన్ అధ్యక్ష రేసు నుండి తప్పుకున్నాడు. తర్వాత జాక్సన్ 6 ఇతర రాష్ట్రాల్లో నామినేషన్ను గెలుచుకున్నాడు మరియు 3 ఇతర రాష్ట్రాల్లో బలమైన రెండవ స్థానంలో నిలిచాడు. అధ్యక్ష ఎన్నికలలో జాక్సన్ ప్రజాదరణ పొందిన ఓట్లలో 42% బహుళత్వాన్ని గెలుచుకున్నారు. మరీ ముఖ్యంగా అతను అనేక ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నాడు. దక్షిణ, పశ్చిమ మరియు మధ్య అట్లాంటిక్ రాష్ట్రాల నుండి 99 ఓట్లను పొందాడు. అతను తన ప్రాంతీయ స్థావరం వెలుపల రాష్ట్రాలను గెలుచుకున్న ఏకైక అభ్యర్థి. ఆడమ్స్ ఆధిపత్యం న్యూ ఇంగ్లాండ్, క్రాఫోర్డ్ వర్జీనియా మరియు జార్జియాలను గెలుచుకున్నాడు మరియు క్లే 3 పశ్చిమ రాష్ట్రాలను గెలుచుకున్నాడు. ఏ అభ్యర్థికి 131 ఎలక్టోరల్ ఓట్ల మెజారిటీ లేనందున ప్రతినిధుల సభ 12వ సవరణ నిబంధనల ప్రకారం ఆగంతుక ఎన్నికలను నిర్వహించింది. మొదటి 3 ఎలక్టోరల్ ఓట్ విజేతలు మాత్రమే సభ ద్వారా ఎన్నుకోబడటానికి అర్హులని సవరణ పేర్కొంటుంది, కాబట్టి క్లే వివాదం నుండి తొలగించబడ్డాడు. హౌస్ స్పీకర్ మరియు ఎన్నికల తీర్మానానికి అధ్యక్షత వహించిన క్లే, జాక్సన్ అధ్యక్ష పదవిని దేశానికి విపత్తుగా భావించారు. మొదటి బ్యాలెట్లో ఆకస్మిక ఎన్నికలలో గెలిచిన ఆడమ్స్ వెనుక క్లే తన మద్దతునిచ్చాడు. ఆడమ్స్ క్లేని తన సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించాడు. జాక్సన్ మద్దతుదారులు క్లే మరియు ఆడమ్స్ అవినీతి బేరం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెషనల్ సెషన్ ముగిసిన తర్వాత జాక్సన్ తన సెనేట్ సీటుకు రాజీనామా చేసి టెనెస్సీకి తిరిగి వచ్చాడు. 1828 ఎన్నికలు మరియు రాచెల్ జాక్సన్ మరణం. ప్రధాన వ్యాసాలు 1828 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలు మరియు ఆండ్రూ జాక్సన్ 1828 అధ్యక్ష ఎన్నికల ప్రచారం. శీర్షికను చూడండి. 1828 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. ఎన్నికల తర్వాత జాక్సన్ మద్దతుదారులు ఆడమ్స్ను అణగదొక్కడానికి మరియు అతను ఒక పదం మాత్రమే పనిచేశారని నిర్ధారించుకోవడానికి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆడమ్స్ ప్రెసిడెన్సీ పేలవంగా సాగింది మరియు ఆడమ్స్ ప్రవర్తన దానిని బలహీనపరిచింది. అతను ప్రజల అవసరాలను విస్మరించిన మేధావి శ్రేష్ఠుడిగా గుర్తించబడ్డాడు. ఆయన ప్రతిపాదనలను కాంగ్రెస్ అడ్డుకోవడంతో ఆయన ఏమీ సాధించలేకపోయారు. కాంగ్రెస్కు తన మొదటి వార్షిక సందేశంలో ఆడమ్స్ మా నియోజకవర్గం యొక్క సంకల్పంతో మేము పక్షవాతానికి గురయ్యాము అని పేర్కొన్నాడు. ఇది అతను ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించాడు. జాక్సన్ సాధారణ పౌరుల అవసరాలను సమర్థించడం ద్వారా ప్రతిస్పందించాడు మరియు ప్రజల గొంతు తప్పక వినిపించాలి అని ప్రకటించాడు. జాక్సన్ 1828 ఎన్నికలకు 3 సంవత్సరాల కంటే ముందు 1825 అక్టోబర్లో టెనెస్సీ శాసనసభ ద్వారా అధ్యక్ష పదవికి నామినేట్ చేయబడ్డాడు. అతను జాక్సన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ రన్నింగ్ మేట్ అయిన కాల్హౌన్ మరియు న్యూయార్క్ సెనేటర్ మార్టిన్ వాన్ బ్యూరెన్తో సహా దక్షిణ మరియు ఉత్తరం రెండింటిలోనూ శక్తివంతమైన మద్దతుదారులను సంపాదించాడు. ఇంతలో అతను యూరోపియన్ దిగుమతులపై పన్నుపై సంతకం చేయడంతో దక్షిణాది రాష్ట్రాల నుండి ఆడమ్స్ మద్దతు కోల్పోయింది. 1828 టారిఫ్, దీనిని ప్రత్యర్థులు అబోమినేషన్స్ టారిఫ్ అని పిలుస్తారు, చట్టంగా మార్చారు. అధ్యక్ష రేసులో జాక్సన్ విజయం అఖండమైనది. అతను 56% ప్రజాదరణ పొందిన ఓట్లను మరియు 68% ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నాడు. జాక్సన్ మద్దతుదారులు డెమోక్రటిక్ పార్టీలోకి చేరి, అతనికి మద్దతు ఇవ్వని వివిధ గ్రూపులు చివరికి విగ్ పార్టీని ఏర్పాటు చేయడంతో మంచి భావాల యుగంలో ఏర్పడిన ఏక పార్టీ వ్యవస్థను ఈ ఎన్నికలు ముగించాయి. రాజకీయ ప్రచారంలో పక్షపాతాలు ఇద్దరు అభ్యర్థులపై వ్యక్తిగత దూషణలతో ఆధిపత్యం చెలాయించాయి. జాక్సన్ ఒక ఆంగ్ల వేశ్య మరియు ములాట్టో యొక్క కుమారుడని ఆరోపించబడ్డాడు మరియు అతను మానవ మాంసాన్ని అక్రమంగా రవాణా చేసే బానిస వ్యాపారిగా ముద్రించబడ్డాడు.
శవపేటిక హ్యాండ్బిల్స్ అని పిలువబడే కరపత్రాల శ్రేణి అతనిని 18 మంది శ్వేతజాతీయులను హత్య చేశాడని ఆరోపించాడు, అందులో అతను విడిచిపెట్టినందుకు ఉరితీసిన సైనికులతో సహా మరియు అతను ఒక వ్యక్తిని వెనుక భాగంలో తన బెత్తంతో పొడిచారని ఆరోపించాడు. హార్స్ షూ బెండ్ యుద్ధంలో అతను ఉద్దేశపూర్వకంగా స్థానిక అమెరికన్ మహిళలు మరియు పిల్లలను ఊచకోత కోశాడని, యుద్ధంలో అతను చంపిన స్థానిక అమెరికన్ల మృతదేహాలను తిన్నాడని, చెవులు కోసుకుంటానని బెదిరించాడని వారు పేర్కొన్నారు. మొదటి సెమినోల్ యుద్ధంలో అతని ప్రవర్తనను ప్రశ్నించిన కాంగ్రెస్ సభ్యులు, జాక్సన్ మరియు రాచెల్ విడాకులు ఖరారు కాకముందే కలిసి జీవించినందుకు వ్యభిచారానికి పాల్పడ్డారని ఆరోపించారు, మరియు రాచెల్ ఆ ఆరోపణల గురించి విన్నారు. ఆమె ఎన్నికల సమయంలో ఒత్తిడికి గురైంది మరియు జాక్సన్ తన ప్రారంభోత్సవం కోసం వాషింగ్టన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. కొన్ని రోజుల తర్వాత స్ట్రోక్ లేదా గుండెపోటుతో మరణిస్తున్న తన భర్త అధ్యక్షుడయ్యే వరకు ఆమె జీవించలేదు. ఆడమ్స్ మద్దతుదారుల నుండి వచ్చిన దుర్వినియోగం ఆమె మరణాన్ని వేగవంతం చేసిందని జాక్సన్ నమ్మాడు. ఆమె అంత్యక్రియల సమయంలో ఇలా పేర్కొన్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆమె హంతకులను క్షమించాలి, ఆమె వారిని క్షమించిందని నాకు తెలుసు. నేను ఎప్పటికీ చేయలేను. ప్రెసిడెన్సీ 1829 నుండి 1837. ఆండ్రూ జాక్సన్ ప్రెసిడెన్సీ. ప్రారంభోత్సవం. ఆండ్రూ జాక్సన్ యొక్క మొదటి ప్రారంభోత్సవం. మనిషి తెల్లటి చొక్కా మరియు నల్లటి ప్యాంటు మరియు కోటుతో కుడి చేతిని డెస్క్పై మరియు ఎడమ చేతిని అతని వైపు ఉంచాడు. డెన్నిస్ మలోన్ కార్టర్ పోర్ట్రెయిట్ ఆధారంగా రిచీచే ప్రెసిడెంట్ జాక్సన్ చెక్కడం. సి. 1860. జాక్సన్ ఫిబ్రవరి 11న వాషింగ్టన్, డీసీకి చేరుకున్నాడు మరియు అతని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. అతను విదేశాంగ కార్యదర్శిగా వాన్ బ్యూరెన్ను, యుద్ధ కార్యదర్శిగా జాన్ ఈటన్, ట్రెజరీ కార్యదర్శిగా శామ్యూల్ డి. ఇంఘమ్, నేవీ కార్యదర్శిగా జాన్ బ్రాంచ్, అటార్నీ జనరల్గా జాన్ ఎం. బెర్రియన్ మరియు పోస్ట్మాస్టర్గా విలియం టి. బారీని ఎన్నుకున్నారు. జనరల్ జాక్సన్ మార్చి 4, 1829న ప్రారంభించబడింది. తన ఓటమితో కృంగిపోయిన ఆడమ్స్ హాజరు కావడానికి నిరాకరించాడు. జాక్సన్ యుఎస్ కాపిటల్ తూర్పు పోర్టికోలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన ప్రారంభ ప్రసంగంలో అతను రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని, అధ్యక్ష పదవి యొక్క పరిమితులను గౌరవిస్తానని, నమ్మకద్రోహం లేదా అసమర్థ నియామకాలను తొలగించడం ద్వారా ప్రభుత్వాన్ని సంస్కరిస్తానని మరియు స్థానిక అమెరికన్ల పట్ల న్యాయమైన విధానాన్ని పాటిస్తానని వాగ్దానం చేశాడు. జాక్సన్ వైట్ హౌస్కి ప్రజలను ఆహ్వానించాడు, దానిని శ్రేయోభిలాషులు తక్షణమే ఆక్రమించారు. వారు దాని అలంకరణలకు స్వల్ప నష్టం కలిగించారు. ఈ దృశ్యం అతనికి కింగ్ మాబ్ అనే మారుపేరును తెచ్చిపెట్టింది. కార్యాలయంలో సంస్కరణలు మరియు రొటేషన్. మరింత సమాచారం. స్పైల్స్ సిస్టమ్. ఆడమ్స్ పరిపాలన అవినీతిమయమైందని జాక్సన్ విశ్వసించాడు మరియు అతను అన్ని కార్యనిర్వాహక విభాగాలపై పరిశోధనలు ప్రారంభించాడు. ఈ పరిశోధనలు ట్రెజరీ నుండి $2,80,000 2022లో $77 లక్షలకి సమానం దొంగిలించబడినట్లు వెల్లడైంది. దీని ఫలితంగా నౌకాదళ శాఖకు ఖర్చులు తగ్గాయి. ఒకటి $10 లక్షల 2022లో $2,75 లక్షలకి సమానం ఆదా అయింది. అపహరించడం మరియు పన్ను ఎగవేతపై చట్టాలను కఠినతరం చేయాలని జాక్సన్ కాంగ్రెస్ను కోరాడు మరియు అతను మెరుగైన ప్రభుత్వ అకౌంటింగ్ వ్యవస్థ కోసం ముందుకు వచ్చాడు. జాక్సన్ ఆఫీస్లో రొటేషన్ అనే సూత్రాన్ని అమలు చేశాడు. గతంలో నియమితులైన వారిని పదవిలో వదిలివేయడం, వారిని అట్రిషన్ ద్వారా భర్తీ చేయడం రాష్ట్రపతికి మునుపటి ఆచారం. జాక్సన్ ఆఫీస్ పదవీకాలాన్ని పరిమితం చేసే 1820 చట్టాన్ని అమలు చేశాడు. ఇది ప్రస్తుత కార్యాలయ హోల్డర్లను తొలగించడానికి మరియు కొత్త వారిని నియమించడానికి అధ్యక్షుడికి అధికారం ఇచ్చింది. తన మొదటి సంవత్సరంలో ఆఫీస్లో అతను దాదాపు 10% మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించాడు మరియు వారి స్థానంలో నమ్మకమైన డెమోక్రాట్లను నియమించాడు. జాక్సన్ వాదించాడు, కార్యాలయంలో భ్రమణం అవినీతిని తగ్గిస్తుందని వాదించాడు, ప్రజా సంకల్పానికి కార్యాలయ హోల్డర్లను బాధ్యులను చేయడం ద్వారా. కానీ అది రాజకీయ ప్రోత్సాహకంగా పనిచేసింది మరియు పాడు వ్యవస్థగా ప్రసిద్ధి చెందింది. పెట్టీకోట్ వ్యవహారం. జాక్సన్ డ్యాన్స్ చేస్తున్న స్త్రీని ఎదుర్కొంటాడు. కుడివైపున 3 కూర్చున్న పురుషులు ఉన్నారు. ఎడమవైపు 3 కూర్చున్న పురుషులు మరియు స్త్రీ వెనుక ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. జాక్సన్ తన మొదటి 2.5 సంవత్సరాలలో పెట్టికోట్ ఎఫైర్ లేదా ఈటన్ ఎఫైర్ అని పిలవబడే దానితో వ్యవహరించడంలో ఎక్కువ సమయం గడిపాడు.
ఈ వ్యవహారం సెక్రటరీ ఆఫ్ వార్ ఈటన్ భార్య మార్గరెట్పై దృష్టి సారించింది. ఆమె వ్యభిచారం చేసే ఖ్యాతిని కలిగి ఉంది మరియు రాచెల్ జాక్సన్ లాగా ఆమె వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొంది. ఆమె మొదటి భర్త జాన్ టింబర్లేక్ చనిపోయే ముందు ఆమె మరియు ఈటన్ సన్నిహితంగా ఉన్నారు మరియు అతని మరణం తర్వాత 9 నెలల తర్వాత వారు వివాహం చేసుకున్నారు. భార్య కేథరీన్ మినహా క్యాబినెట్ సభ్యుల భార్యలు వైస్ ప్రెసిడెంట్ కాల్హౌన్ భార్య ఫ్లోరైడ్ నాయకత్వాన్ని అనుసరించారు మరియు ఈటన్స్తో సాంఘికం చేయడానికి నిరాకరించారు. జాక్సన్ మార్గరెట్ను సమర్థించినప్పటికీ, ఆమె ఉనికిని క్యాబినెట్ విభజించారు. ఇది చాలా అసమర్థంగా ఉంది. అతను దానిని చాలా అరుదుగా సెషన్కు పిలిచాడు, మరియు కొనసాగుతున్న అసమ్మతి దాని రద్దుకు దారితీసింది. 1831 వసంతకాలంలో, జాక్సన్ భారీ మినహా మిగిలిన క్యాబినెట్ సభ్యులందరినీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. 1835లో కాంగ్రెస్ విచారణలో పోస్ట్ ఆఫీస్ నిర్వహణలో తప్పుగా ఉన్నట్లు వెల్లడైంది. జాక్సన్ వాన్ బ్యూరెన్ను గ్రేట్ బ్రిటన్కు మంత్రిగా నియమించడం ద్వారా అతనికి పరిహారం చెల్లించడానికి ప్రయత్నించాడు, కానీ కాల్హౌన్ నామినేషన్ను టై బ్రేకింగ్ ఓటుతో అడ్డుకున్నాడు. వాన్ బ్యూరెన్ వార్తాపత్రిక సంపాదకులు అమోస్ కెండాల్ మరియు ఫ్రాన్సిస్ ప్రెస్టన్ బ్లెయిర్తో పాటు జాక్సన్స్ కిచెన్ క్యాబినెట్లో రెగ్యులర్ పార్టిసిపెంట్స్ అవుతారు. ఇది అధికారిక, విభిన్నమైన సలహాదారుల సమూహం, జాక్సన్ నిర్ణయం తీసుకోవడం కోసం ఆశ్రయించారు. కొత్త అధికారిక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ తొలగింపు చట్టం. మరింత సమాచారం: ఇండియన్ రిమూవల్ యాక్ట్ మరియు ట్రయల్ ఆఫ్ టియర్స్. దక్షిణ యునైటెడ్ స్టేట్స్ యొక్క మ్యాప్ భారతీయులచే ఇవ్వబడిన ముదురు ఆకుపచ్చ ప్రాంతాలలో చూపబడింది. జాక్సన్ అధ్యక్ష పదవి స్థానిక అమెరికన్ తొలగింపు జాతీయ విధానానికి నాంది పలికింది. జాక్సన్ అధికారం చేపట్టడానికి ముందు, దక్షిణాది రాష్ట్రాలు మరియు వారి సరిహద్దుల్లో నివసించే స్థానిక అమెరికన్ తెగల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రాష్ట్రాలు తమ భూభాగాలపై పూర్తి అధికార పరిధిని కలిగి ఉన్నాయని భావించాయి. స్థానిక తెగలు తాము నివసించే భూమిపై హక్కును కలిగి ఉన్న స్వయంప్రతిపత్తి కలిగిన దేశాలుగా భావించారు. ఆ ప్రాంతంలోని 5 ప్రధాన తెగలలోని ముఖ్యమైన భాగాలు అప్పుడు నైరుతిగా పిలువబడ్డాయి: చెరోకీ, చోక్టావ్, చికాసా, క్రీక్ మరియు సెమినోల్స్. వ్యవసాయ పద్ధతులు, రహదారి వ్యవస్థ మరియు మూలాధార తయారీతో సహా తెల్ల సంస్కృతిని అవలంబించడం ప్రారంభించాయి. జార్జియా రాష్ట్రం మరియు చెరోకీ మధ్య ఉద్రిక్తతల విషయంలో, ఆర్థిక ప్రోత్సాహకాల ద్వారా మిస్సిసిప్పికి పశ్చిమాన చెరోకీ వలసలను ప్రోత్సహించే సమస్యను పరిష్కరించడానికి ఆడమ్స్ ప్రయత్నించాడు, కానీ చాలా మంది నిరాకరించారు. జాక్సన్ అధ్యక్షుడిగా ఉన్న మొదటి రోజులలో, కొన్ని దక్షిణాది రాష్ట్రాలు స్థానిక అమెరికన్ భూములకు రాష్ట్ర అధికార పరిధిని విస్తరించే చట్టాన్ని ఆమోదించాయి. జాక్సన్ రాష్ట్రాల హక్కుకు మద్దతు ఇచ్చాడు. ఈ చట్టం యొక్క 1832 సుప్రీంకోర్టు టెస్ట్ కేసులో అతని స్థానం తరువాత స్పష్టం చేయబడింది. వోర్సెస్టర్ వి. జార్జియా. అనుమతి లేకుండా చెరోకీ భూభాగంలోకి ప్రవేశించినందుకు మిషనరీల బృందాన్ని జార్జియా అరెస్టు చేసింది. చెరోకీ ఈ అరెస్టులను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ ఆధ్వర్యంలోని కోర్టు చెరోకీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది: చెరోకీపై జార్జియా చట్టాన్ని విధించడం రాజ్యాంగ విరుద్ధం. జాక్సన్ తీర్పును విన్నప్పుడు, జాన్ మార్షల్ తన నిర్ణయాన్ని తీసుకున్నాడు, కానీ ఇప్పుడు దానిని అమలు చేయనివ్వండి అని చెప్పాడని హోరేస్ గ్రీలీ ఆరోపించాడు. ఈ కోర్టు అపోక్రిఫాల్ అయినప్పటికీ, తీర్పును అమలు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వాన్ని ఉపయోగించబోనని జాక్సన్ స్పష్టం చేశాడు. జాక్సన్ స్థానిక తెగలు మరియు శ్వేతజాతీయుల విభజనను అమలు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించాడు. మే 1830లో, కాంగ్రెస్ త్రుటిలో ఆమోదించిన ఇండియన్ రిమూవల్ యాక్ట్పై జాక్సన్ సంతకం చేశాడు. ఇది మిస్సిసిప్పికి పశ్చిమాన స్థానిక అమెరికన్ల కోసం కేటాయించిన భూములకు బదులుగా యునైటెడ్ స్టేట్స్ యొక్క తూర్పు భాగంలో గిరిజన భూములను కొనుగోలు చేయడానికి ఒప్పందాలపై చర్చలు జరిపే హక్కును అధ్యక్షుడికి ఇచ్చింది, అలాగే ఎలా ఉపయోగించాలనే దానిపై విస్తృత విచక్షణను ఇచ్చింది. ఫెడరల్ నిధులు చర్చలకు కేటాయించబడ్డాయి. ఈ చట్టం స్వచ్ఛంద పునరావాస కార్యక్రమంగా భావించబడింది, కానీ అది ఒక్కటిగా అమలు కాలేదు. జాక్సన్ పరిపాలన తరచుగా లంచాలు, మోసం మరియు బెదిరింపుల ద్వారా పునరావాసానికి ఒప్పందాన్ని సాధించింది, మరియు ఒప్పందాలపై సంతకం చేసిన నాయకులు తరచుగా మొత్తం తెగకు ప్రాతినిధ్యం వహించరు. పునరావాసాలు దుఃఖానికి మూలం కూడా కావచ్చు. చోక్టావ్ పునరావాసం అవినీతి, దొంగతనం మరియు నిర్వహణ లోపంతో నిండిపోయింది. అది ప్రజలకు తీవ్ర బాధను తెచ్చిపెట్టింది.
1830లో జాక్సన్ చికాసాతో వ్యక్తిగతంగా చర్చలు జరిపాడు. అతను త్వరగా తరలించడానికి అంగీకరించాడు. అదే సంవత్సరంలో చోక్టావ్ నాయకులు డాన్సింగ్ రాబిట్ క్రీక్ ఒప్పందంపై సంతకం చేశారు. మెజారిటీ ఒప్పందాన్ని కోరుకోలేదు కానీ దాని నిబంధనలకు కట్టుబడి ఉంది. 1832లో సెమినోల్ నాయకులు ట్రీటీ ఆఫ్ పెయిన్స్ ల్యాండింగ్పై సంతకం చేశారు. సెమినోల్స్ పశ్చిమానికి వెళ్లి కొత్త భూమిని తగినట్లుగా కనుగొంటే ముస్కోగీ క్రీక్ కాన్ఫెడరసీలో భాగమవుతారని నిర్దేశించారు. చాలా సెమినోల్స్ తరలించడానికి నిరాకరించాయి. ఇది 1835లో రెండవ సెమినోల్ యుద్ధానికి దారితీసింది. అది 6 సంవత్సరాల పాటు కొనసాగింది. ముస్కోగీ క్రీక్ కాన్ఫెడరసీ సభ్యులు తమ భూమిని అలబామా రాష్ట్రానికి 1832 నాటి కుస్సిటా ఒప్పందంలో అప్పగించారు. భూమిపై వారి ప్రైవేట్ యాజమాన్యం రక్షించబడాలి, కానీ ఫెడరల్ ప్రభుత్వం దీనిని అమలు చేయలేదు. 1836 క్రీక్ యుద్ధం వరకు ప్రభుత్వం స్వచ్ఛంద తొలగింపును ప్రోత్సహించింది. ఆ తర్వాత దాదాపు అన్ని క్రీక్లు ఓక్లహోమా భూభాగానికి తొలగించబడ్డాయి. 1836లో చెరోకీ నాయకులు తమ భూమిని న్యూ ఎకోటా ఒప్పందం ద్వారా ప్రభుత్వానికి అప్పగించారు. ట్రైల్ ఆఫ్ టియర్స్ అని పిలువబడే వారి తొలగింపును జాక్సన్ వారసుడు వాన్ బ్యూరెన్ అమలు చేశాడు. జాక్సన్ వాయువ్య ప్రాంతంలో కూడా తొలగింపు విధానాన్ని వర్తింపజేశాడు. అతను న్యూయార్క్లోని ఇరోక్వోయిస్ కాన్ఫెడరసీని తొలగించడంలో విజయం సాధించలేకపోయాడు. అయితే మెస్క్వాకీ ఫాక్స్ మరియు సౌక్లోని కొంతమంది సభ్యులు మిస్సిస్సిప్పి తూర్పు వైపుకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించడం ద్వారా బ్లాక్ హాక్ యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు శాంతి ఒప్పందాలు ఆమోదించబడ్డాయి. కూటమి వారి భూములను మరింత తగ్గించింది. తన పరిపాలనలో అతను అమెరికన్ భారతీయ తెగలతో సుమారు 70 ఒప్పందాలు చేసుకున్నాడు. అతను దాదాపు అందరు స్థానిక అమెరికన్లను మిస్సిస్సిప్పికి తూర్పున మరియు మిచిగాన్ సరస్సుకి దక్షిణంగా దాదాపు 70,000 మందిని యునైటెడ్ స్టేట్స్ నుండి తొలగించాడు. అయినప్పటికీ, వారి స్థానభ్రంశం నుండి ఉత్పన్నమయ్యే అపరిశుభ్ర పరిస్థితులు మరియు అంటువ్యాధులు, అలాగే బహిష్కరణకు వారి ప్రతిఘటన కారణంగా వేలాది మంది స్థానిక అమెరికన్ల జీవితాలను కోల్పోయారు. జాక్సన్ ఇండియన్ రిమూవల్ యాక్ట్ను అమలు చేయడం అతని నియోజకవర్గంతో అతని ప్రజాదరణకు దోహదపడింది. అతను 170,000 చదరపు మైళ్ల భూమిని పబ్లిక్ డొమైన్కు జోడించాడు. ఇది ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ వ్యవసాయ ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చింది. ఈ చట్టం చిన్న రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చింది, ఎందుకంటే జాక్సన్ తక్కువ ధరలకు మితమైన ప్లాట్లను కొనుగోలు చేయడానికి అనుమతించాడు మరియు గతంలో స్థానిక అమెరికన్లకు చెందిన భూమిని ఇతరులకు విక్రయించడానికి ముందు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాడు. రద్దు సంక్షోభం. శూన్య సంక్షోభం. జాక్సన్ కుడి చేయి పైకెత్తి కుడివైపు చూస్తున్నాడు. కాల్హౌన్ జాక్సన్ ముందు చేతులు క్రిందికి వంగి నమస్కరిస్తున్నాడు. జాక్సన్ తన మొదటి పదవీకాలం ప్రారంభం నుండి ఏర్పడిన మరొక సవాలును ఎదుర్కోవలసి వచ్చింది. ఆడమ్స్ పరిపాలన యొక్క చివరి సంవత్సరంలో ఆమోదించబడిన 1828 సుంకం, బ్రిటన్ నుండి తక్కువ ధర దిగుమతులతో పోటీ పడకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోని తయారీ పరిశ్రమలను నిరోధించడానికి చాలా ఎక్కువ రేటుతో రక్షిత సుంకాన్ని నిర్ణయించింది. సుంకం దక్షిణాది పత్తి ప్లాంటర్ల ఆదాయాన్ని తగ్గించింది, ఇది వినియోగదారు ధరలను పెంచింది, కానీ గత దశాబ్దంలో తీవ్రంగా క్షీణించిన పత్తి ధర కాదు. సుంకం ఆమోదించిన వెంటనే సౌత్ కరోలినా ఎక్స్పోజిషన్ మరియు నిరసన యుఎస్ సెనేట్కు పంపబడింది. జాన్ సి. కాల్హౌన్ అజ్ఞాతంగా వ్రాసిన ఈ పత్రం, రాజ్యాంగం వ్యక్తిగత రాష్ట్రాలకు సంక్షిప్తమైనదని మరియు ఫెడరల్ ప్రభుత్వం దాని ప్రతినిధి విధులను దాటి వెళ్ళినప్పుడు రక్షిత సుంకం, ఒక రాష్ట్రం ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఆ చట్టాన్ని శూన్యం మరియు శూన్యం చేసే హక్కు కలిగి ఉంది. జాక్సన్ కాల్హౌన్ ఎక్స్పోజిషన్ మరియు ప్రొటెస్ట్ వ్రాసినట్లు అనుమానించాడు మరియు అతని వివరణను వ్యతిరేకించాడు. సుంకాలను అమలు చేయడానికి కాంగ్రెస్కు పూర్తి అధికారం ఉందని మరియు అసమ్మతి రాష్ట్రం మెజారిటీ ఇష్టాన్ని తిరస్కరిస్తున్నదని జాక్సన్ వాదించారు. జాతీయ రుణాన్ని తొలగించడం ద్వారా అతని అధ్యక్ష లక్ష్యాలలో మరొక దానిని సాధించడానికి, ఫెడరల్ ఆదాయంలో 90% ఉత్పత్తి చేసే సుంకం కూడా అతనికి అవసరం. ఈ సమస్య ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత పోటీగా మారింది. ఉదాహరణకు, ఏప్రిల్ 13, 1830న థామస్ జెఫెర్సన్ పుట్టినరోజు వేడుకలో హాజరైనవారు డిన్నర్ తర్వాత టోస్ట్లు ఇచ్చారు. జాక్సన్ కాల్చివేశాడు, మా ఫెడరల్ యూనియన్, ఇది సంరక్షించబడాలి. శూన్యతకు స్పష్టమైన సవాలు. కాల్హౌన్ దీని టోస్ట్ వెంటనే అనుసరించింది. ది యూనియన్, మా లిబర్టీ పక్కన, అత్యంత ప్రియమైనది.
రాజీగా, జాక్సన్ 1832 టారిఫ్కు మద్దతు ఇచ్చాడు. ఇది 1828 సుంకం నుండి దాదాపు సగానికి పైగా సుంకాలను తగ్గించింది. బిల్లు జూలై 9న సంతకం చేయబడింది, అయితే ఇరువైపులా ఉన్న తీవ్రవాదులను సంతృప్తి పరచలేకపోయింది. నవంబర్ 24న, సౌత్ కరోలినా ఆర్డినెన్స్ ఆఫ్ నల్ఫికేషన్ను ఆమోదించింది. సుంకాలు 2 మరియు 0 అని ప్రకటించాయి మరియు ఫెడరల్ ప్రభుత్వం సుంకాలు వసూలు చేయడానికి బలవంతంగా ప్రయత్నిస్తే యునైటెడ్ స్టేట్స్ నుండి విడిపోతానని బెదిరించింది. ప్రతిస్పందనగా, జాక్సన్ చార్లెస్టన్ నౌకాశ్రయానికి యుద్ధనౌకలను పంపాడు మరియు శూన్యీకరణ లేదా వేర్పాటుకు మద్దతుగా పనిచేసే వ్యక్తిని ఉరి తీయాలని బెదిరించాడు. డిసెంబరు 10న, అతను నాలిఫైయర్స్కి వ్యతిరేకంగా ఒక ప్రకటనను విడుదల చేశాడు. రాజ్యాంగం యొక్క లేఖ మరియు స్ఫూర్తికి విరుద్ధంగా శూన్యతను ఖండిస్తూ, వేర్పాటు హక్కును తిరస్కరిస్తూ, దక్షిణ కెరొలిన తిరుగుబాటు అంచున నిలిచిందని మరియు రాజద్రోహం. డిసెంబర్ 28న, యుఎస్ సెనేట్కు ఎన్నికైన కాల్హౌన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. టారిఫ్ను అమలు చేయడానికి సైన్యానికి అధికారం ఇచ్చే ఫోర్స్ బిల్లును ఆమోదించమని జాక్సన్ కాంగ్రెస్ను కోరారు. ఇది నిరంకుశత్వంగా కాల్హౌన్చే దాడి చేయబడింది. ఇంతలో, కాల్హౌన్ మరియు క్లే కొత్త రాజీ టారిఫ్పై పని చేయడం ప్రారంభించారు. జాక్సన్ ఘర్షణను ముగించడానికి ఒక ప్రభావవంతమైన మార్గంగా భావించాడు, అయితే అతను సంతకం చేయడానికి ముందు ఫోర్స్ బిల్లును ఆమోదించాలని పట్టుబట్టాడు. మార్చి 2న, అతను ఫోర్స్ బిల్లు మరియు 1833 యొక్క టారిఫ్పై సంతకం చేశాడు. సౌత్ కరోలినా కన్వెన్షన్ అప్పుడు సమావేశమై దాని రద్దు ఆర్డినెన్స్ను రద్దు చేసింది, అయితే చివరి ధిక్కార చర్యలో ఫోర్స్ బిల్లును రద్దు చేసింది. 2 నెలల తరువాత, జాక్సన్ సౌత్ కరోలినా యొక్క రద్దును ప్రతిబింబించాడు. సుంకం కేవలం సాకు మాత్రమే, మరియు వియోగం మరియు దక్షిణ సమాఖ్య నిజమైన వస్తువు. తదుపరి సాకు నీగ్రో లేదా బానిసత్వం ప్రశ్న. బ్యాంక్ యుద్ధం మరియు 1832 ఎన్నికలు. ప్రధాన వ్యాసాలు: బ్యాంక్ వార్ అండ్ బ్యాంకింగ్ ఇన్ ది జాక్సోనియన్ ఎరా. బ్యాంక్ వీటో. జాక్సన్ ఒక డెవిల్ మరియు ఇతర వ్యక్తుల వైపు పత్రాలను పట్టుకుని నిలువు వరుసలు దొర్లుతున్నప్పుడు పారిపోతాడు. అతని ప్రారంభోత్సవం జరిగిన కొన్ని వారాల తర్వాత, జాక్సన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క రెండవ బ్యాంక్ను ఎలా భర్తీ చేయవచ్చో చూడటం ప్రారంభించాడు. 1812 యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి 1816లో ప్రెసిడెంట్ మాడిసన్ చేత బ్యాంక్ చార్టర్ చేయబడింది. మన్రో నికోలస్ బిడిల్ను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్గా నియమించారు. బ్యాంక్ దేశం యొక్క ప్రభుత్వ సొమ్ముకు ఒక రిపోజిటరీగా ఉంది. ఇది జాతీయ రుణానికి కూడా సేవలు అందించింది. ఇది దాని వాటాదారుల ఆందోళనలను చూసే లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడింది. 1828లో, దేశం సుసంపన్నంగా ఉంది మరియు కరెన్సీ స్థిరంగా ఉంది, కానీ జాక్సన్ బ్యాంక్ను ఒక ఉన్నతవర్గం నడుపుతున్న 4వ ప్రభుత్వ శాఖగా భావించాడు. దానిని అతను డబ్బు శక్తి అని పిలిచాడు. నిజమైన వ్యక్తుల యొక్క శ్రమ మరియు ఆదాయాలను నియంత్రించడానికి ప్రయత్నించారు. వారు విజయవంతం కావడానికి వారి స్వంత ప్రయత్నాలపై ఆధారపడతారు. ప్లాంటర్లు, రైతులు, మెకానిక్స్ మరియు కార్మికులు. అదనంగా, క్రెడిట్ ఇంధన భూమి ఊహాగానాల కారణంగా 1804లో దివాలా తీయడానికి జాక్సన్ యొక్క స్వంతం అతనిని కాగితపు డబ్బుకు వ్యతిరేకంగా మరియు హార్డ్ మనీకి అనుకూలమైన విధానం వైపు మొగ్గు చూపింది. డిసెంబరు 1829లో తన మొదటి వార్షిక ప్రసంగంలో, జాక్సన్ బ్యాంక్ రాజ్యాంగబద్ధతను మరియు దాని డబ్బు యొక్క మంచితనాన్ని ప్రశ్నించడం ద్వారా బహిరంగంగా సవాలు చేశాడు. జాక్సన్ మద్దతుదారులు అది చేతివృత్తులు మరియు రైతుల కంటే స్పెక్యులేటర్లు మరియు వ్యాపారులకు ప్రాధాన్యత రుణాలు ఇచ్చిందని, కాంగ్రెస్ సభ్యులు మరియు ప్రెస్లకు లంచం ఇవ్వడానికి తన డబ్బును ఉపయోగించిందని మరియు విదేశీ రుణదాతలతో సంబంధాలు కలిగి ఉన్నాయని ఆరోపించారు. 1830 ప్రారంభంలో జాక్సన్ యొక్క సవాలుకు బిడిల్ ప్రతిస్పందించాడు. బ్యాంక్ యొక్క విస్తారమైన ఆర్థిక హోల్డింగ్ను ఉపయోగించి బ్యాంక్ యొక్క ప్రతిష్టను నిర్ధారించాడు మరియు అతని మద్దతుదారులు బ్యాంక్ శ్రేయస్సు మరియు స్థిరమైన వాణిజ్యానికి కీలకమని వాదించారు. 1832 ఎన్నికల సమయానికి, బిడ్డల్ కరపత్రాలను ముద్రించడం, బ్యాంకు అనుకూల చట్టాల కోసం లాబీయింగ్ చేయడం, ఏజెంట్లను నియమించుకోవడం మరియు సంపాదకులు మరియు కాంగ్రెస్ సభ్యులకు రుణాలు ఇవ్వడం కోసం $2,50,000 2022లో $73,28,300కి సమానం ఖర్చు చేసింది. ఉపరితలంపై, జాక్సన్ మరియు బిడిల్ యొక్క స్థానాలు సరిదిద్దలేనివిగా కనిపించలేదు. జాక్సన్ కొంతవరకు ఫెడరల్ పర్యవేక్షణను కలిగి ఉంటే,
దాని రియల్ ఎస్టేట్ హోల్డింగ్లను పరిమితం చేయగలిగితే మరియు రాష్ట్రాలు పన్ను విధించే దాని ఆస్తిని కలిగి ఉంటే బ్యాంకును ఉంచడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. జాక్సన్ క్యాబినెట్ సభ్యులలో చాలామంది రాజీ సాధ్యమేనని భావించారు. 1831లో ట్రెజరీ సెక్రటరీ లూయిస్ మెక్లేన్ బిడిల్తో మాట్లాడుతూ, బ్యాంక్ యొక్క సవరించిన సంస్కరణను చార్టర్ చేయడానికి జాక్సన్ సిద్ధంగా ఉన్నాడని, అయితే బిడిల్ జాక్సన్ను నేరుగా సంప్రదించలేదు. ప్రైవేట్గా, జాక్సన్ బ్యాంక్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. బహిరంగంగా, అతను బ్యాంకుకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రజల చేతుల్లోకి వదిలేస్తానని ప్రకటించాడు. 1832 ఎన్నికలలో జాక్సన్కు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్న హెన్రీ క్లే బహిరంగ చర్య తీసుకోవాలని బిడ్డల్ చివరకు ఒప్పించాడు. బిడిల్ షెడ్యూల్ కంటే 2 సంవత్సరాల ముందుగానే చార్టర్ యొక్క పునరుద్ధరణను కోరడానికి అంగీకరిస్తాడు. జాక్సన్ బంధంలో ఉన్నాడని క్లే వాదించాడు. అతను చార్టర్ను వీటో చేసినట్లయితే, పెన్సిల్వేనియాలోని తన అనుకూల బ్యాంకు సభ్యుల ఓట్లను అతను కోల్పోతాడు. కానీ అతను చార్టర్పై సంతకం చేస్తే, అతను తన బ్యాంక్ వ్యతిరేక విభాగాలను కోల్పోతాడు. రీచార్టర్ బిల్లు ఆమోదించబడిన తర్వాత, 1832 జూలై 10న జాక్సన్ దానిని వీటో చేశాడు. సంపన్నుల కోరికలకు దేశం మెజారిటీ ఇష్టాన్ని అప్పగించకూడదని వాదించాడు. 1832 ఎన్నికలు. 1832 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలు. 1832 అధ్యక్ష ఎన్నికల మ్యాప్. నీలి రాష్ట్రాలను జాక్సన్ గెలుచుకున్నాడు. 1832 అధ్యక్ష ఎన్నికలు జాక్సన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజకీయ పార్టీల వేగవంతమైన అభివృద్ధిని ప్రదర్శించాయి. బాల్టిమోర్లో జరిగిన డెమోక్రాటిక్ పార్టీ యొక్క మొదటి జాతీయ సమావేశం వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ వాన్ బ్యూరెన్గా జాక్సన్ ఎంపికను ప్రతిపాదించింది. డిసెంబర్ 1831లో బాల్టిమోర్లో మొదటి సమావేశాన్ని నిర్వహించిన నేషనల్ రిపబ్లికన్ పార్టీ, ఇప్పుడు కెంటుకీ నుండి సెనేటర్గా ఉన్న క్లే మరియు పెన్సిల్వేనియాకు చెందిన జాన్ సార్జెంట్లను నామినేట్ చేసింది. ఫ్రీమాసనరీకి వ్యతిరేకత చుట్టూ ఒక ప్లాట్ఫారం నిర్మించబడిన ఒక యాంటీ మాసోనిక్ పార్టీ, జాక్సన్ లేదా క్లేకి మద్దతు ఇవ్వలేదు. ఇద్దరూ మేసన్లు. పార్టీ మేరీల్యాండ్కు చెందిన విలియం విర్ట్ మరియు పెన్సిల్వేనియాకు చెందిన అమోస్ ఎల్మేకర్లను నామినేట్ చేసింది. బ్యాంక్ వీటో కారణంగా జాక్సన్ ఓడిపోయే ఓట్లతో పాటు, జాక్సన్ యొక్క ఇండియన్ రిమూవల్ యాక్ట్ తూర్పు ఓటర్లను దూరం చేస్తుందని క్లే ఆశించాడు. కానీ జాక్సన్ యొక్క నష్టాలు పశ్చిమ మరియు నైరుతిలో చట్టం యొక్క ప్రజాదరణతో భర్తీ చేయబడ్డాయి. జాక్సన్ అంతర్గత మెరుగుదలలపై అతని స్టాండ్ కారణంగా ఓట్లను కోల్పోతారని క్లే ఊహించాడు. జాక్సన్ మేస్విల్లే రోడ్ బిల్లును వీటో చేశాడు. ఇది క్లే యొక్క కెంటుకీ రాష్ట్రంలోని నేషనల్ రోడ్ యొక్క ఒక విభాగాన్ని అప్గ్రేడ్ చేయడానికి నిధులు సమకూర్చింది. స్థానిక ప్రాజెక్టుల కోసం జాతీయ నిధులను ఉపయోగించి అంతర్గత మెరుగుదలలకు నిధులు సమకూర్చడం రాజ్యాంగ విరుద్ధమని జాక్సన్ వాదించారు. క్లే యొక్క వ్యూహం విఫలమైంది. జాక్సన్ డెమోక్రటిక్ పార్టీ యొక్క బలమైన రాజకీయ నెట్వర్క్లను సమీకరించగలిగాడు. నార్తీస్ట్ జాక్సన్కు మద్దతు ఇచ్చింది ఎందుకంటే అతను కఠినమైన సుంకాన్ని కొనసాగించడానికి అనుకూలంగా ఉన్నాడు. పాశ్చాత్య దేశాలు అతనికి మద్దతు ఇచ్చాయి ఎందుకంటే ఇండియన్ రిమూవల్ యాక్ట్ ఈ ప్రాంతంలో స్థానిక అమెరికన్ల సంఖ్యను తగ్గించింది మరియు మరింత ప్రభుత్వ భూమిని అందుబాటులోకి తెచ్చింది. సౌత్ కరోలినా మినహా, ఎన్నికల నెలలో ఆర్డినెన్స్ ఆఫ్ నల్ఫికేషన్ను ఆమోదించింది మరియు వర్జీనియా భవిష్యత్ గవర్నర్ జాన్ బి. ఫ్లాయిడ్కు తన ఓట్లను ఇవ్వడం ద్వారా ఏ పార్టీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. దక్షిణాది జాక్సన్కు భారతీయతను అమలు చేసినందుకు మద్దతు ఇచ్చింది. తొలగింపు చట్టం, అలాగే 1832 టారిఫ్పై సంతకం చేయడం ద్వారా రాజీకి సిద్ధమయ్యాడు. జాక్సన్ ఎన్నికల్లో 55% ప్రజాదరణ పొందిన ఓట్లను మరియు 219 ఎలక్టోరల్ ఓట్లను పొంది భారీ మెజారిటీతో గెలిచాడు. డిపాజిట్ల తొలగింపు మరియు ఖండన. ఇవి కూడా చూడండి. ఆండ్రూ జాక్సన్ యొక్క సెన్సర్. జాక్సన్ రాజుగా దుస్తులు ధరించి, కిరీటం, చేతిలో వీటో మరియు రాజ్యాంగంపై అడుగుపెట్టాడు. జాతీయ ఆర్థిక వ్యవస్థపై బ్యాంక్ నియంత్రణపై తన యుద్ధాన్ని కొనసాగించడానికి జాక్సన్ తన విజయాన్ని ఆదేశంగా భావించాడు. 1833లో, జాక్సన్ బ్యాంకులో ట్రెజరీ రసీదుల డిపాజిట్ను ముగించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాడు. ట్రెజరీ కార్యదర్శి మెక్లేన్ ఆర్డర్ను అమలు చేయడానికి నిరాకరించినప్పుడు, జాక్సన్ అతని స్థానంలో విలియం జె. డువాన్ను నియమించాడు. అతను కూడా నిరాకరించాడు. జాక్సన్ తర్వాత రోజర్ బి. టానీని తాత్కాలిక కార్యదర్శిగా నియమించారు. అతను జాక్సన్ విధానాన్ని అమలు చేశాడు. ఫెడరల్ డిపాజిట్ల నష్టంతో,
బ్యాంక్ తన క్రెడిట్ను కాంట్రాక్ట్ చేయాల్సి వచ్చింది. జాక్సన్ను రాజీపడేలా చేసే ప్రయత్నంలో ఆర్థిక మాంద్యం సృష్టించేందుకు బిడ్డల్ ఈ సంకోచాన్ని ఉపయోగించాడు. బిడిల్ ఇలా వ్రాశాడు: విదేశాలలో బాధలకు సంబంధించిన రుజువులు తప్ప మరేమీ కాంగ్రెస్లో ఎటువంటి ప్రభావాన్ని చూపవు. ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంది మరియు మాంద్యం కారణంగా బిడ్డల్ నిందించారు. జాక్సన్ చర్యలు అతనితో విభేదించిన వారు విగ్ పార్టీని ఏర్పాటు చేయడానికి దారితీసింది. వారు జాక్సన్ యొక్క కార్యనిర్వాహక అధికార విస్తరణను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. అతన్ని కింగ్ ఆండ్రూ ది ఫస్ట్ అని పిలిచారు మరియు 17వ శతాబ్దంలో బ్రిటిష్ రాచరికాన్ని వ్యతిరేకించిన ఇంగ్లీష్ విగ్స్ పేరు మీద తమ పార్టీకి పేరు పెట్టారు. మార్చి 1834లో కాంగ్రెస్ బాధ్యతగా ట్రెజరీ డిపార్ట్మెంట్కు అనుచితంగా అధికారాన్ని తీసుకున్నందుకు సెనేట్ జాక్సన్ను ఖండించింది మరియు ట్రెజరీ కార్యదర్శిగా టానీ నియామకాన్ని ధృవీకరించడానికి నిరాకరించింది. అయితే ఏప్రిల్లో బ్యాంక్ రీచార్టర్ చేయరాదని సభ ప్రకటించింది. జూలై 1836 నాటికి బ్యాంక్ ఎటువంటి ఫెడరల్ డిపాజిట్లను కలిగి ఉండదు. జాక్సన్ ఫెడరల్ నిధులను స్టేట్ బ్యాంకులలో అడ్మినిస్ట్రేషన్ విధానాలకు అనుకూలంగా జమ చేశాడు. విమర్శకులు దీనిని పెట్ బ్యాంకులు అని పిలుస్తారు. జాక్సన్ పరిపాలన సమయంలో ఈ స్టేట్ బ్యాంకుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది మరియు పెట్టుబడి విధానాలు మారాయి. ఫెడరల్ ప్రభుత్వ ఆర్థిక ఏజెంట్గా ఉన్న బ్యాంక్ వాణిజ్యంలో భారీగా పెట్టుబడి పెట్టింది మరియు అంతర్ప్రాంత మరియు అంతర్జాతీయ వాణిజ్యానికి ఆర్థిక సహాయం చేసింది. స్టేట్ బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత ప్రతిస్పందించాయి మరియు భూమి అభివృద్ధి, భూమి స్పెక్యులేషన్ మరియు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడి పెట్టాయి. టానీ యొక్క వారసుడు లెవీ వుడ్బరీ వారిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ పెట్ బ్యాంకులు తమ రుణాలను విస్తరించాయి. జాక్సన్ పరిపాలన యొక్క చివరి సంవత్సరాల్లో ఊహాజనిత విజృంభణను సృష్టించేందుకు సహాయపడింది. జనవరి 1835లో జాక్సన్ జాతీయ రుణాన్ని చెల్లించాడు. ఇది యుఎస్ చరిత్రలో మాత్రమే సాధించబడింది. ఇది టారిఫ్ రాబడి ద్వారా చెల్లించబడింది. రోడ్లు మరియు కాలువలు మరియు ప్రభుత్వ భూముల విక్రయం వంటి అంతర్గత మెరుగుదలలకు సమాఖ్య నిధులను జాగ్రత్తగా నిర్వహించడం. 1834 మరియు 1836 మధ్య ప్రభుత్వం భూమి విక్రయాలలో అపూర్వమైన స్పైక్ను కలిగి ఉంది. 1836లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు భూమి అమ్మకాల నుండి వచ్చే లాభాలు సాధారణ సంవత్సరం కంటే 8 నుండి 12 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. జాక్సన్ ప్రెసిడెన్సీ సమయంలో ఓక్లహోమా రాష్ట్ర పరిమాణంలో 63 మిలియన్ ఎకరాల ప్రభుత్వ భూమి విక్రయించబడింది. 1837లో జాక్సన్ పదవీకాలం ముగిసిన తర్వాత డెమోక్రాట్ మెజారిటీ సెనేట్ జాక్సన్ యొక్క నిందను తొలగించింది. 1837 భయాందోళన పానిక్ ఆఫ్ 1837 ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులను చూపించే రాజకీయ కార్టూన్. బ్యాంక్ యుద్ధంలో జాక్సన్ విజయం తర్వాత ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ పశ్చిమాన భూమి ఊహాగానాలు 1837 భయాందోళనలకు కారణమయ్యాయి. 1833లో జాక్సన్ ఫెడరల్ సొమ్మును స్టేట్ బ్యాంకులకు బదిలీ చేయడం వల్ల పాశ్చాత్య బ్యాంకులు తమ రుణ ప్రమాణాలను సడలించాయి. ఇండియన్ రిమూవల్ యాక్ట్ పెద్ద మొత్తంలో పూర్వ స్థానిక అమెరికన్ భూములను కొనుగోలు మరియు ఊహాగానాలకు అందుబాటులోకి తెచ్చింది. 1836లో జాక్సన్ యొక్క రెండు చర్యలు 1837 యొక్క భయాందోళనలకు దోహదపడ్డాయి. ఒకటి స్పెసీ సర్క్యులర్, ఇది పశ్చిమ భూములను స్పెసీ మద్దతుతో డబ్బుతో మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ చట్టం క్రెడిట్పై ఊహాగానాలను తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి ఉద్దేశించబడింది. అయితే ఇది భూమి లావాదేవీల అవసరాలను తీర్చడానికి తూర్పు బ్యాంకుల నుండి పశ్చిమ బ్యాంకులకు బంగారం మరియు వెండిని ప్రవహిస్తుంది. మరొకటి డిపాజిట్ మరియు పంపిణీ చట్టం, ఇది ఫెడరల్ సొమ్మును తూర్పు నుండి పశ్చిమ రాష్ట్ర బ్యాంకులకు బదిలీ చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వారు తమ రుణాలను గుర్తుచేసుకున్నప్పుడు వారు కలిసి ఈస్టర్న్ బ్యాంకులను బ్రిటిష్ వారికి చెల్లించలేకపోయారు. భయాందోళనలు యుఎస్ ఆర్థిక వ్యవస్థను 1841 వరకు మాంద్యంలోకి నెట్టాయి. భౌతిక దాడి మరియు హత్యాయత్నం. గుంపులో చాలా మంది వ్యక్తులు మనిషి జాక్సన్పై తుపాకీని గురిపెట్టాడు. భౌతిక దాడి మరియు హత్యాయత్నం రెండింటికి గురైన మొదటి అధ్యక్షుడు జాక్సన్. మే 6, 1833న రాబర్ట్ బి. రాండోల్ఫ్ తన చేతితో జాక్సన్ ముఖాన్ని కొట్టాడు, ఎందుకంటే జాక్సన్ దోపిడీకి పాల్పడినందుకు రాండోల్ఫ్ను నౌకాదళం నుండి తొలగించమని ఆదేశించాడు.
జాక్సన్ ఆరోపణలు చేయడానికి నిరాకరించారు. జాక్సన్ జనవరి 30, 1835న యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ నుండి బయలుదేరుతున్నప్పుడు, ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ లారెన్స్ అనే నిరుద్యోగ హౌస్ పెయింటర్ అతనిపైకి పిస్టల్ గురిపెట్టాడు. అది మిస్ ఫైర్ అయింది. లారెన్స్ రెండో పిస్టల్ను బయటకు తీశాడు. అది కూడా మిస్ ఫైర్ అయింది. లారెన్స్ను అడ్డుకోవడానికి ఇతరులు జోక్యం చేసుకునే వరకు జాక్సన్ తన బెత్తంతో లారెన్స్పై దాడి చేశాడు. తరువాత అతను పిచ్చితనం మరియు సంస్థాగతీకరణ కారణంగా దోషి కాదని తేలింది. బానిసత్వం. జాక్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బానిసత్వం ఒక చిన్న రాజకీయ సమస్యగా మిగిలిపోయింది. 1831లో నాట్ టర్నర్ యొక్క బానిస తిరుగుబాటును అణిచివేసేందుకు సమాఖ్య దళాలను ఉపయోగించినప్పటికీ, జాక్సన్ రక్షణ కోసం స్థానిక పౌరుల అభ్యర్థన ఉన్నప్పటికీ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించాడు. జాక్సన్ ఈ సమస్యను దేశానికి మరియు డెమోక్రటిక్ పార్టీ యొక్క సున్నితమైన పొత్తులకు చాలా విభజనగా భావించాడు. అమెరికన్ యాంటీ స్లేవరీ సొసైటీ 1835లో దక్షిణాదికి పోస్టల్ వ్యవస్థ ద్వారా బానిసత్వ వ్యతిరేక పత్రాలను పంపడం ద్వారా రద్దు కోసం ఆందోళన చేసినప్పుడు జాక్సన్ అభిప్రాయాన్ని సవాలు చేశారు. జాక్సన్ ఈ ఆందోళనకారులను రాక్షసులు ఎవరు ప్రాయశ్చిత్తం చేయాలి అని ఖండించారు. వారి జీవితాలతో వారు విభాగవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా యూనియన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చట్టం చార్లెస్టన్లో అల్లర్లను రేకెత్తించింది మరియు బానిసత్వ అనుకూల దక్షిణాది వారు పోస్టల్ సర్వీస్ పదార్థాల పంపిణీని నిషేధించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడానికి, జాక్సన్ కరపత్రాలను సబ్స్క్రైబర్లకు మాత్రమే పంపవచ్చని, వారి పేర్లను పబ్లిక్గా జవాబుదారీగా ఉంచవచ్చని అధికారం ఇచ్చారు. ఆ డిసెంబరులో, జాక్సన్ బానిసలను తిరుగుబాటుకు ప్రేరేపించడానికి ఉద్దేశించిన దాహక ప్రచురణల దక్షిణాది ద్వారా ప్రసారం చేయడాన్ని నిషేధించాలని కాంగ్రెస్కు పిలుపునిచ్చారు. విదేశీ వ్యవహారాలు. జాక్సన్ పరిపాలన అస్తో వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పరుచుకున్న మొదటి తూర్పు ఆసియా దేశమైన సియామ్తో వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా చర్చలు జరిపింది. కాంగ్రెస్కు తన మొదటి వార్షిక సందేశంలో, జాక్సన్ నెపోలియన్ యుద్ధాల సమయంలో విదేశీ దేశాలు అమెరికన్ నౌకలు మరియు నావికులను స్వాధీనం చేసుకున్నందుకు నష్టపరిహారం డిమాండ్లు, స్పోలియేషన్ క్లెయిమ్ల సమస్యలను ప్రస్తావించారు. బ్లస్టర్ మరియు యుక్తి కలయికను ఉపయోగించి, అతను డెన్మార్క్, పోర్చుగల్ మరియు స్పెయిన్లతో ఈ క్లెయిమ్లను విజయవంతంగా పరిష్కరించుకున్నాడు. అయితే అతను ఫ్రాన్స్ నుండి స్పోలియేషన్ క్లెయిమ్లను సేకరించడంలో ఇబ్బంది పడ్డాడు. ఇది మునుపటి ఒప్పందంలో అంగీకరించిన నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఇష్టపడలేదు. దేశం చెల్లింపు చేయడంలో విఫలమైతే, అలాగే రక్షణ కోసం ఆయుధాలను అందించడంలో విఫలమైతే ఫ్రెంచ్ ఆస్తికి వ్యతిరేకంగా ప్రతీకార చర్యలకు అధికారం ఇవ్వాలని జాక్సన్ 1834లో కాంగ్రెస్ను కోరారు. ప్రతిస్పందనగా, ఫ్రాన్స్ తన కరేబియన్ నౌకాదళాన్ని యుద్ధకాల ప్రాతిపదికన ఉంచింది. ఇరుపక్షాలు వివాదాన్ని నివారించాలని కోరుకున్నాయి. అయితే జాక్సన్ పోరాటానికి ఫ్రెంచ్ క్షమాపణలు కోరింది. కాంగ్రెస్కు తన 1835 వార్షిక సందేశంలో, జాక్సన్ తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించినట్లు పేర్కొన్నాడు. అయితే అతను ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని బెదిరించడం లేదా అవమానించడం ఉద్దేశం కాదని పేర్కొన్నాడు. ఫ్రెంచ్ వారు క్లెయిమ్లను పరిష్కరించేందుకు $50 లక్షల 2022లో 14,18,38,700 సమానం చెల్లించడానికి అంగీకరించారు. 1820ల ప్రారంభం నుండి, కొత్త స్వతంత్ర దేశం మెక్సికో యొక్క భూభాగమైన టెక్సాస్లోకి పెద్ద సంఖ్యలో అమెరికన్లు వలస వచ్చారు. 1824లోనే, జాక్సన్ యునైటెడ్ స్టేట్స్ కోసం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి మద్దతు ఇచ్చాడు. 1829లో, అతను దానిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు, కానీ మెక్సికో విక్రయించడానికి ఇష్టపడలేదు. 1830 నాటికి, మెక్సికో నుండి యునైటెడ్ స్టేట్స్ నుండి 2 రెట్లు ఎక్కువ మంది స్థిరపడ్డారు. ఇది టెక్సాస్ విప్లవాన్ని ప్రారంభించిన మెక్సికన్ ప్రభుత్వంతో ఉద్రిక్తతలకు దారితీసింది. సంఘర్షణ సమయంలో, జాక్సన్ యునైటెడ్ స్టేట్స్ నుండి ఆయుధాలు మరియు డబ్బును పొందేందుకు స్థిరనివాసులను రహస్యంగా అనుమతించాడు. వారు ఏప్రిల్ 1836లో మెక్సికన్ సైన్యాన్ని ఓడించారు మరియు ఈ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా, రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్గా ప్రకటించారు. కొత్త రిపబ్లిక్ జాక్సన్ను గుర్తించి దానిని జతచేయమని కోరింది. జాక్సన్ అలా చేయాలనుకున్నప్పటికీ, అది మెక్సికో నుండి స్వాతంత్ర్యం పొందగలదని అతనికి ఖచ్చితంగా తెలియకపోవడంతో అతను వెనుకాడాడు. టెక్సాస్ బానిసత్వాన్ని చట్టబద్ధం చేసినందున అతను ఆందోళన చెందాడు.
ఇది 1836 ఎన్నికల సమయంలో డెమోక్రాట్లను విభజించే సమస్య. జాక్సన్ రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ను తన అధ్యక్ష పదవికి సంబంధించిన చివరి పూర్తి రోజున, మార్చి 3, 1837న గుర్తించాడు. న్యాయ వ్యవస్థ. మరింత సమాచారం. ఆండ్రూ జాక్సన్చే నియమించబడిన ఫెడరల్ న్యాయమూర్తుల జాబితా. జాక్సన్ సుప్రీంకోర్టుకు 6 న్యాయమూర్తులను నియమించారు. చాలా వరకు గుర్తించబడలేదు. జాక్సన్ తన సేవలకు ప్రతిఫలంగా జనవరి 1835లో రోజర్ బి. టానీని కోర్టుకు నామినేట్ చేశాడు, అయితే ఆ నామినేషన్ సెనేట్ ఆమోదం పొందడంలో విఫలమైంది. ప్రధాన న్యాయమూర్తి మార్షల్ 1835లో మరణించినప్పుడు, జాక్సన్ మళ్లీ టానీని ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిపాదించారు. అతను కొత్త సెనేట్ ద్వారా ధృవీకరించబడ్డాడు. 1864 వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. బెంచ్లో అతని కెరీర్లో అతను గౌరవంగా భావించబడ్డాడు. అయితే డ్రెడ్ స్కాట్ వి. శాండ్ఫోర్డ్లో అతని విస్తృతంగా ఖండించబడిన నిర్ణయానికి అతను ఎక్కువగా గుర్తుంచుకోబడ్డాడు. తన ప్రెసిడెన్సీ చివరి రోజున, జాక్సన్ 1837 నాటి న్యాయవ్యవస్థ చట్టంపై సంతకం చేశాడు. ఇది 2 కొత్త సుప్రీంకోర్టు సీట్లను సృష్టించింది మరియు ఫెడరల్ సర్క్యూట్ కోర్టులను పునర్వ్యవస్థీకరించింది. యూనియన్లో రాష్ట్రాలు అంగీకరించబడ్డాయి. జాక్సన్ అధ్యక్షుడిగా 2 కొత్త రాష్ట్రాలు యూనియన్లోకి ప్రవేశించాయి, అర్కాన్సాస్ జూన్ 15, 1836 మరియు మిచిగాన్ జనవరి 26, 1837. 2 రాష్ట్రాలు కాంగ్రెస్లో డెమోక్రాటిక్ శక్తిని పెంచాయి మరియు 1836లో వాన్ బ్యూరెన్ అధ్యక్ష పదవిని గెలుచుకోవడంలో సహాయపడింది. కొత్త రాష్ట్రాలు తమను అంగీకరించడానికి అత్యధికంగా చేసిన పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. తరువాత జీవితం మరియు మరణం 1837 నుండి 1845. జాక్సన్ ప్రెసిడెన్సీ మార్చి 4, 1837న ముగిసింది. జాక్సన్ 3 రోజుల తర్వాత, వాషింగ్టన్, ని విడిచిపెట్టి, నాష్విల్లేలోని హెర్మిటేజ్కి పదవీ విరమణ చేశాడు. అక్కడ అతను జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపాడు. 1837 నాటి భయాందోళనల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, జాక్సన్ ఒక స్వతంత్ర ట్రెజరీ వ్యవస్థకు మద్దతు ఇచ్చాడు. ఇది ప్రభుత్వాన్ని కాగితం డబ్బును ముద్రించకుండా పరిమితం చేస్తుంది మరియు దాని డబ్బును వెండి మరియు బంగారంలో ఉంచవలసి ఉంటుంది. 1840 అధ్యక్ష ఎన్నికల సమయంలో, జాక్సన్ టెనెస్సీలో వాన్ బ్యూరెన్ కోసం ప్రచారం చేశాడు. అయితే కొనసాగుతున్న మాంద్యం సమయంలో వాన్ బ్యూరెన్ ప్రజాదరణ పొందలేదు. విగ్ పార్టీ నామినీ, విలియం హెన్రీ హారిసన్, డెమోక్రాట్ల మాదిరిగానే ప్రచార శైలిని ఉపయోగించి ఎన్నికలలో గెలిచారు. వాన్ బ్యూరెన్ పట్టించుకోని కులీనుడిగా చిత్రీకరించబడ్డాడు. హారిసన్ యొక్క యుద్ధ రికార్డు కీర్తించబడింది మరియు అతను ప్రజల మనిషిగా చిత్రీకరించబడ్డాడు. 1840 ఎన్నికలలో హారిసన్ గెలుపొందారు మరియు విగ్స్ కాంగ్రెస్ యొక్క ఉభయ సభలలో మెజారిటీని సాధించారు. కానీ హారిసన్ తన పదవీకాలానికి 1 నెలలో మరణించాడు మరియు అతని స్థానంలో అతని వైస్ ప్రెసిడెంట్, మాజీ డెమోక్రాట్ జాన్ టైలర్ నియమితులయ్యారు. టైలర్ పార్టీ విధేయతలకు కట్టుబడి లేనందున జాక్సన్ ప్రోత్సహించబడ్డాడు మరియు 1841లో కొత్త జాతీయ బ్యాంకును స్థాపించడానికి 2 విగ్ ప్రాయోజిత బిల్లులను వీటో చేసినప్పుడు అతనిని ప్రశంసించాడు. జాక్సన్ టెక్సాస్ స్వాధీనం కోసం లాబీయింగ్ చేశాడు. యునైటెడ్ స్టేట్స్ని బెదిరించడానికి బ్రిటిష్ వారు దీనిని ఒక స్థావరంగా ఉపయోగించుకోవచ్చని అతను ఆందోళన చెందాడు మరియు ఇది లూసియానా కొనుగోలులో భాగమని నొక్కి చెప్పాడు. టైలర్ ఏప్రిల్ 1844లో విలీన ఒప్పందంపై సంతకం చేశాడు, అయితే అది బానిసత్వం యొక్క విస్తరణతో ముడిపడి ఉంది మరియు ఆమోదించబడలేదు. 1844 అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీకి జాక్సన్ ఇష్టపడే అభ్యర్థి అయిన వాన్ బ్యూరెన్, విలీనాన్ని వ్యతిరేకించాడు. వాన్ బ్యూరెన్ చేత నిరాశకు గురైన జాక్సన్, వాన్ బ్యూరెన్ యొక్క రన్నింగ్ మేట్గా నిర్ణయించబడిన తోటి టెనెస్సియన్ జేమ్స్ కే. పోల్క్ను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయమని ఒప్పించాడు. పోల్క్ నామినేషన్ కోసం వాన్ బ్యూరెన్ను ఓడించాడు మరియు జాక్సన్ యొక్క పాత శత్రువు హెన్రీ క్లేపై సాధారణ ఎన్నికలలో గెలిచాడు. ఇంతలో, సెనేట్ టెక్సాస్ను కలుపుకోవడానికి ఒక బిల్లును ఆమోదించింది మరియు ఇది మార్చి 1, 1845న సంతకం చేయబడింది. జాక్సన్ జూన్ 8, 1845న 78 సంవత్సరాల వయస్సులో డ్రాప్సీ, క్షయ మరియు గుండె వైఫల్యంతో మరణించాడు. అతని చుట్టూ కుటుంబ సభ్యులు, బానిసలుగా ఉన్న వ్యక్తులు మరియు స్నేహితులు అతని మరణశయ్య వద్ద ఉన్నారు మరియు అతను ఇలా చెప్పినట్లు నమోదు చేయబడింది: వద్దు ఏడుపు.
మీ అందరినీ స్వర్గంలో కలవాలని నేను ఆశిస్తున్నాను. అవును, అందరూ స్వర్గంలో, తెలుపు మరియు నలుపు. అతని భార్య రాచెల్ ఉన్న అదే సమాధిలో అతను ఖననం చేయబడ్డాడు. కుటుంబం: పొడవాటి తెల్లటి టోపీ, బెత్తం, నల్లటి ప్యాంటు మరియు కోటు మరియు తెల్లటి చొక్కాతో ఉన్న వ్యక్తి యొక్క పెయింటింగ్. అతను ఒక చెట్టు పక్కన గడ్డి మీద నిలబడి ఉన్నాడు. జాక్సన్ మరియు రాచెల్లకు పిల్లలు లేరు, కానీ రాచెల్ మరణించిన సోదరుడు సెవెర్న్ డొనెల్సన్ కుమారుడు ఆండ్రూ జాక్సన్ జూనియర్ని దత్తత తీసుకున్నారు. జాక్సన్స్ డొనెల్సన్ యొక్క ఇతర పిల్లలకు సంరక్షకులుగా వ్యవహరించారు: జాన్ శామ్యూల్, డేనియల్ స్మిత్ మరియు ఆండ్రూ జాక్సన్. వారు ఆండ్రూ జాక్సన్ హచింగ్స్, రాచెల్ యొక్క అనాథ గ్రాండ్ మేనల్లుడు మరియు వారి తండ్రి చనిపోయిన తర్వాత జాక్సన్లతో కలిసి జీవించిన ఎడ్వర్డ్ బట్లర్ కరోలిన్, ఎలిజా, ఎడ్వర్డ్ మరియు ఆంథోనీ యొక్క అనాథ పిల్లలు. జాక్సన్కు 3 క్రీక్ పిల్లలు కూడా ఉన్నారు. లింకోయా క్రీక్ అనాథ జాక్సన్ తల్లుషాట్చి యుద్ధం తర్వాత దత్తత తీసుకున్నాడు మరియు 2 అబ్బాయిలను వారు థియోడర్ మరియు చార్లీ అని పిలిచారు. యుఎస్ చరిత్రలో ఒకేసారి వితంతువు జాక్సన్కు 2 మహిళలు అధికారిక ప్రథమ మహిళగా ఏకకాలంలో నటించారు. రాచెల్ మేనకోడలు ఎమిలీ డొనెల్సన్ ఆండ్రూ జాక్సన్ డొనెల్సన్ను వివాహం చేసుకున్నారు. జాక్సన్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు మరియు వైట్ హౌస్లో హోస్టెస్గా పనిచేశారు. పెట్టీకోట్ వ్యవహారంలో ప్రెసిడెంట్ మరియు ఎమిలీ 1 సంవత్సరం పాటు విడిపోయారు, కానీ వారు చివరికి రాజీపడి వైట్ హౌస్ హోస్టెస్గా తన విధులను తిరిగి ప్రారంభించారు. ఆండ్రూ జాక్సన్ జూనియర్ భార్య అయిన సారా యార్క్ జాక్సన్ 1834లో వైట్ హౌస్ యొక్క సహ హోస్టెస్ అయ్యారు మరియు 1836లో క్షయవ్యాధితో ఎమిలీ మరణించిన తర్వాత అన్ని హోస్టెస్ బాధ్యతలను స్వీకరించారు. స్వభావము: జాక్సన్ స్వల్ప కోపం మరియు హింసాత్మకంగా ఖ్యాతిని పొందాడు, ఇది అతని ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసింది. అతను అనుకున్నది సాధించడానికి వ్యూహాత్మకంగా తన కోపాన్ని ఉపయోగించుకోగలిగాడు. అవసరమైనప్పుడు అతను దానిని అదుపులో ఉంచుకోగలడు. 1824 ఎన్నికలకు దారితీసే ప్రచార సమయంలో సెనేటర్గా వాషింగ్టన్కు వెళ్ళినప్పుడు అతని ప్రవర్తన స్నేహపూర్వకంగా మరియు పట్టణంగా ఉండేది. వాన్ బ్యూరెన్ ప్రకారం, అతను కష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉన్నాడు మరియు ఉద్దేశపూర్వకంగా తన నిర్ణయాలు తీసుకున్నాడు. అతను వ్యక్తిగతంగా విషయాలను తీసుకునే ధోరణిని కలిగి ఉన్నాడు. ఎవరైనా అతన్ని దాటితే, అతను తరచుగా వారిని చితకబాదడం పట్ల నిమగ్నమయ్యాడు. ఉదాహరణకు, తన ప్రెసిడెన్సీ చివరి రోజున, జాక్సన్ తనకు 2 పశ్చాత్తాపాలను మాత్రమే కలిగి ఉన్నాడని ప్రకటించాడు. అతను హెన్రీ క్లేని ఉరితీయలేదు లేదా జాన్ సి. కాల్హౌన్ను కాల్చలేదు. అతను విధేయత యొక్క బలమైన భావాన్ని కూడా కలిగి ఉన్నాడు. అతను తన స్నేహితులకు బెదిరింపులను తనకు బెదిరింపులుగా భావించాడు, కానీ అతను తిరిగి ప్రశ్నించకుండా విధేయతను కోరాడు. జాక్సన్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు, స్వీయ ప్రాముఖ్యత యొక్క భావాన్ని ప్రదర్శించకుండా. ఈ ఆత్మవిశ్వాసం అతనికి కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందించింది. అతను ఒక కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించిన తర్వాత, అతను దానికి కట్టుబడి ఉంటాడు. శీఘ్ర కోపం మరియు ఆత్మవిశ్వాసం రెండింటిలోనూ అతని ఖ్యాతి అతని ప్రయోజనానికి ఉపయోగపడింది. ఇది అతనిని సరళంగా మరియు ప్రత్యక్షంగా చూసేందుకు ప్రత్యర్థులను తప్పుదారి పట్టించింది. అతని రాజకీయ చాతుర్యాన్ని తరచుగా తక్కువగా అంచనా వేయడానికి దారితీసింది. మత విశ్వాసం: 1838లో, జాక్సన్ నాష్విల్లేలోని మొదటి ప్రెస్బిటేరియన్ చర్చిలో అధికారిక సభ్యుడిగా మారాడు. అతని తల్లి మరియు అతని భార్య ఇద్దరూ తమ జీవితమంతా ప్రెస్బిటేరియన్గా ఉండేవారు, అయితే రాజకీయ కారణాల వల్ల అలా చేశారనే ఆరోపణలను నివారించడానికి తన పదవీ విరమణ తర్వాత అధికారికంగా చర్చిలోకి ప్రవేశించడాన్ని జాక్సన్ వాయిదా వేసినట్లు పేర్కొన్నాడు. మరింత సమాచారం: ఆండ్రూ జాక్సన్ స్మారక చిహ్నాల జాబితా. జాక్సన్ వారసత్వం వివాదాస్పదమైనది మరియు ధ్రువణమైనది. అతని సమకాలీనుడు, అలెక్సిస్ డి టోక్విల్లే, అతన్ని మెజారిటీ మరియు వారి అభిరుచుల ప్రతినిధిగా చిత్రీకరించాడు. అతను అమెరికన్ వెస్ట్ యొక్క స్వాతంత్ర్యాన్ని వ్యక్తీకరించే సరిహద్దు వ్యక్తిగా, సదరన్ జెంట్రీకి చెందిన బానిస యజమాని సభ్యుడు, మరియు సాధారణ పౌరుడి జ్ఞానంపై విశ్వాసాన్ని పెంపొందించే ప్రజాదరణ పొందిన వ్యక్తిగా వర్ణించబడ్డాడు. అతను ప్రజాస్వామ్య స్ఫూర్తిని గణనీయంగా అభివృద్ధి చేసిన రాజనీతిజ్ఞుడిగా ప్రాతినిధ్యం వహించాడు మరియు అమెరికన్ రాజ్యాంగవాద పునాదులను సమర్థించాడు, అలాగే రాజకీయ వ్యతిరేకతను అణిచివేసి, చట్టాన్ని తుంగలో తొక్కి నిరంకుశ వాగ్దాటి. 1920లలో, జాక్సన్ అధికారంలోకి రావడం సామాన్యుడు ఆలోచనతో ముడిపడి ఉంది.
ఈ ఆలోచన వయస్సును సామాజిక శ్రేష్ఠుల యొక్క ప్రజాదరణ పొందిన తిరస్కరణగా నిర్వచించింది మరియు తరగతి మరియు హోదాతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క విలువను నిర్ధారించడం. జాక్సన్ దాని వ్యక్తిత్వంగా చూడబడ్డాడు, గొప్ప విషయాలను సాధించగల సామాజిక పరిమితులు లేని వ్యక్తి. 1945లో ఆర్థర్ ఎం. ష్లెసింగర్ జూనియర్ యొక్క ప్రభావవంతమైన ఏజ్ ఆఫ్ జాక్సన్, ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ యొక్క న్యూ డీల్ ద్వారా జాక్సన్ వారసత్వాన్ని పునర్నిర్వచించారు. సామాన్యుడిని కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సభ్యుడిగా వర్ణించారు. వ్యాపార ఆందోళనల ద్వారా దోపిడీ. 21వ శతాబ్దంలో జాక్సన్ యొక్క ఇండియన్ రిమూవల్ యాక్ట్ జాతి ప్రక్షాళనగా వర్ణించబడింది. ఒక ప్రాంతాన్ని జాతిపరంగా సజాతీయంగా మార్చడానికి శక్తి, బీభత్సం మరియు హింసను ఉపయోగించడం. స్థానిక అమెరికన్లను శ్వేతజాతీయుల నుండి వేరు చేసే లక్ష్యాన్ని సాధించడానికి బెదిరింపులు మరియు లంచాలు వంటి బలవంతపు బలాన్ని తొలగించడం మరియు ప్రతిఘటన ఉన్నప్పుడు అధికారిక సైనిక బలగం ఉపయోగించబడింది. రెండవ సెమినోల్ యుద్ధం కేసు. ఈ చట్టం మారణహోమం సందర్భంలో చర్చించబడింది మరియు స్థానిక అమెరికన్ సమాజాలు మరియు వారి సంస్కృతుల దీర్ఘకాలిక విధ్వంసంలో దాని పాత్ర చర్చనీయాంశంగా కొనసాగుతోంది. జాక్సన్ వారసత్వాన్ని తరువాతి అధ్యక్షులు అనేక రకాలుగా ఉపయోగించారు. అబ్రహం లింకన్ 1861లో యూనియన్కు ఎదురైన సవాళ్లను చర్చించేటప్పుడు జాక్సన్ ఆలోచనలను ప్రస్తావించాడు. రద్దు సంక్షోభ సమయంలో రాజ్యాంగంపై జాక్సన్కు ఉన్న అవగాహన మరియు రాజ్యాంగాన్ని వివరించే హక్కు అధ్యక్షుడి హక్కు. ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ డెమోక్రాటిక్ పార్టీని పునర్నిర్వచించటానికి జాక్సన్ను ఉపయోగించుకున్నాడు. అతన్ని దోపిడీకి గురైన మరియు అణగారిన ప్రజల రక్షకుడిగా మరియు సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల కోసం పోరాట యోధుడిగా అభివర్ణించాడు. డొనాల్డ్ ట్రంప్ తనను తాను సామాన్యుల అధ్యక్షుడిగా చూపించుకోవడానికి జాక్సన్ వారసత్వాన్ని ఉపయోగించుకున్నాడు. పెరుగుతున్న కులీనుల నుండి దేశాన్ని రక్షించినందుకు మరియు అమెరికన్ కార్మికులను సుంకంతో రక్షించినందుకు జాక్సన్ను ప్రశంసించారు. 2016లో అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలన $20 బిల్లు నుండి జాక్సన్ చిత్రపటాన్ని తీసివేసి దాని స్థానంలో హారియట్ టబ్మాన్లో ఒకదానిని పెడుతున్నట్లు ప్రకటించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ ప్రణాళికను నిలిపివేసినప్పటికీ, అధ్యక్షుడు జో బిడెన్ యొక్క పరిపాలన 2021లో దానిని పునఃప్రారంభించింది. జాక్సన్ సాధారణంగా ప్రెసిడెంట్గా ఎక్కువగా రేట్ చేయబడతాడు, కానీ అతని కీర్తి 1960లలో క్షీణించడం ప్రారంభమైంది. అతని విరుద్ధమైన వారసత్వం అభిప్రాయ సేకరణలలో చూపబడింది. రాజకీయ శాస్త్రవేత్తల 2014 సర్వే జాక్సన్ను 9వ అత్యధిక రేటింగ్ పొందిన అధ్యక్షుడిగా రేట్ చేసింది, అయితే 3వ అత్యంత ధ్రువణత కలిగి ఉంది. అతను 3వ అత్యంత ఓవర్రేట్ చేయబడిన అధ్యక్షుడిగా కూడా ర్యాంక్ పొందాడు. సి-స్పాన్ చరిత్రకారుల పోల్లో జాక్సన్ 2009లో 13వ స్థానంలో, 2017లో 18వ స్థానంలో మరియు 2021లో 22వ స్థానంలో నిలిచాడు.